మనందరం కూడా లేచి నిలబడి పరిశుద్ధ దేవుని నోకి పాకపోవాలి. ఈ ఉదయ కాలవేళ పరిశుద్ధుడైన దేవుని వైపు మనం చూద్దాం. అందరం కూడా చేతులు పైకెత్తి దేవుని వైపు మన కన్నులు చూద్దాం. ఈ ఉదయ కాలవేళ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించాలి. ఈ సంవత్సరంలో చివరి మాసంలో మొదటి రోజులో మనం అడుగు పెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా, పరిశుద్ధుడైన ఆ దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఉదయ కాలవేళ మా ప్రాణాత్మ దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాం. అందరూ కూడా ఎవరు నిశ్శబ్దంగా ఉండగా నోర్లు తెరిచి దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు నోర్లు తెరిచి మనందరూ దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క సన్నిధి మీ మధ్యలోకి దిగి వచ్చును గాక. దేవుని ప్రసన్నత దిగి వచ్చును గాక. దేవుని కాపును గాక. దేవుని మహిమ, దేవుని మహిమ ఈ ఉదయమే మన మధ్యలో సంచరించును గాక. దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు స్వరములు తెచ్చి దేవుని స్తుతిద్దాం. అన్ని భాషలతో దేవుని స్తుతిద్దాం. దేవుని ప్రసన్నత దిగి వచ్చును గాక. దేవుని ఆత్మ అల్లాడును గాక. దేవుని ఆత్మ దిగు గాక. మహిమ దిగును గాక. స్తోత్రం. దేవుని మహిమ దిగి వచ్చినందుకే స్తోత్రం. శాపమును కొట్టివేయడానికి, శాపమును విరగొట్టడానికి, ಎಲ್ಲ ದರಿದ್ರನ್ನು ಮಾರುವುದಾಗಿ, దరిద్రాన్ని మార్చడానికి, ఇప్పుడు ಎಲ್ಲ ಕಟ್ಟಿಗೆ ಅವಕಪಡುವುದಾಗಿ, ప్రతి కర్రలు విడవబడును గాక. ವಿಡುದಲೆ ಅನುಭವಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. జీవితాన్ని ఊపొందునుగా స్తోత్రం. కాలవేళ దేవునికి మధ్యలో పేసువినాలి. ఈ ఉదయకాల దేవుడు మన మధ్యలో మాట్లాడును గాక. పరిశుద్ధాత్మని మధ్యలో పేసువునకై ఒక స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో మాట్లాడబోతున్నందుకై నీకు స్తోత్రం. ఆవియాన్ని మరింతని వెలిపెట్టి పేసువునకై ఒక స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మరుగుపరిచి మాట్లాడబోతున్నందుకై నీకు స్తోత్రం. ఒక్కరికి ఘనత సెలుతురు, ఒక్కరికే మహిమను ఆరోపిస్తూ, ఒక్కరికి మహిమ సెలుతురు, మాత్రమే మహిమను ఆరోపిస్తూ, కర్త నామం మహిమపడువதாக, దేవుని నామం మహిమపరచబడును గాక. యేసువిன் నామத்தில் ஜெபிக்கிற நல்ல பிதாவே, యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ಎಲ್ಲ ಬಲಮ ಕರುಣೆ ಪ್ರತಿಕರ್ತಾವೆ శక్తివంతుడా గట్టిగా మనం చప్పట్లు దేవుని స్తుతిద్దాం. ಆಮೆನ್. ಆಮೆನ್. ಎಲ್ಲ ಉದ್ಧಾರ యేసు. நம் இயேசு நல்லவர், ஒருபோதும் கைவிடா, ஒரு நாளும் விலகிடா. మన యేసు
நம்ம இயேசு நல்லவரா கெட்டவரா? మన యేసయ్య మంచివాడా చెడ్డవాడా? எவ்வளவு நல்லவர், ఎంత మంచివాడు ఆయన, எத்தனை நல்லவர். ఎంత మంచివాడు ఆయన. நீ தேடினாலும் தேடாம போனாலும் உனக்கு கொடுக்க வேண்டியது கொடுத்துருவாரு. నువ్వు అడిగినా అడగకపోయినా నీకు అవసరమైన ప్రతి దానిని ఆయన ఇస్తూనే ఉన్నాడు. நீ மறந்தாலும் மறக்காம போனாலும் அவர் உன்னை மறக்காதவரை. నువ్వు జ్ఞాపకం చేసుకున్నా జ్ఞాపకం చేసుకోకపోయినా ఆయన మాత్రం నువ్వు మరిచిపోనట్టుగానే ఉన్నాడు. நீ கொடுக்கறியோ கொடுக்காம போறியோ அவர் கொடுக்க வேண்டியதெல்லாம் கொடுத்துட்டாரு. నువ్వు ఇస్తావో ఇవ్వవో అయినా ఆయన ఇస్తూనే ఉన్నాడు. அவர் இன்றைக்கு கல்வாரி சிலுவையில ஜீவனையே கொடுத்தாரு. ఆయన ఈ రోజు నీ కొరకు కలువరి శిలువలో నీ కోసం ప్రాణాన్ని ఇచ్చాడు. அந்த தெய்வம் இன்றைக்கு உனக்கு இன்னும் நேசித்துக் கொண்டே இருக்கிறார். ఆ దేవుడే ఈ రోజులకు కూడా ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. இந்த நாள் தியானத்திற்காக ఈ దినము వాక్యపు ధ్యానం కొరకు வேத பகுதியிலிருந்து 1 புஸ்தகம் బైబిల్లో నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 1 మొదటి దినవృత్తాంతాలు 13 வசனத்தை வாசிக்க கேட்கலாம். 13వ అధ్యాయం మనం చదువుదాం. எத்தனை பேர் பைபிள் இருக்கு? ఎంతమంది దగ్గర బైబిల్ ఉండాలి? பைபிள் இருக்கவங்க பைபிளை உயர்த்தி ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ పైకెత్తి இன்னும் ఇంకా చక్కగా పైకెత్తి ஆமென் 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 அப்படியே ஒரு அலையில சொல்லுங்க. అట్లానే అందరూ కలిసి హల్లెలూయా చెప్దాం. ஓகே, பைபிள் எல்லாம் கீழே இறக்கிட்டு బైబిల్ అంతా కూడా కింద పెట్టేసి பைபிள் இல்லாதவங்க அப்படியே கையை உயர்த்துங்க. బైబిల్ లేదు మా దగ్గర అన్నులందరూ ఒకసారి మీ చేతులు పైకెత్తండి. பைபிள் இல்லைன்றதே வெக்கப்படக்கூடாது. నా దగ్గర బైబిల్ లేదయ్యా అని సిగ్గుపడకుండా చేతులు ఎత్తండి. நல்ல கையை உயர்த்துங்க. బాగా చేతులు పైకెత్తండి. బైబిల్ లేదు అన్నవాళ్ళు இன்னைக்கே போயிட்டு ఈ రోజే మీరు పోయి ஒரு பைபிள் வாங்கிடுங்க. ఒక బైబిల్ కొనుక్కోండి. உங்களுக்கு ஒரு சொந்த பிளைட் இருக்கு, మీకంటూ ఒక సొంతంగా మీకు బైక్ ఉండాలి, உங்களுக்கு ஒரு சொந்த துணி இருக்கு, మీకంటూ ఒక సొంత ఇల్లు స్థలం ఉండాలి. கை உயர்த்தும் చేతులు పైకెత్తండి. లేదు பைபிள் இல்லாதவங்க அப்படியே கையை உயர்த்தும். బైబిల్ లేని వాళ్ళు చేతులు పైకెత్తండి. உங்களுக்கு வண்டி இருக்கா? சொந்த வண்டி இருக்கா? బైబిల్ చేతి పైకెత్తున్న మీకు బైక్ ఉందా? సొంత బైక్ ఉందిగా? சொந்த வண்டி இருக்குல்ல, సొంత బండి ఉంది కదా. இந்த பைபிள் இருந்தா தான் பரலோகம் நீ போக முடியும். ఈ సొంత బైబిల్ ఉంటేనే కదా నువ్వు పరలోకం పోవడానికి వీలైతే. இந்த பைக் வந்து ஏரியா போகலாம். ఈ బైక్ లో సొంత బైక్ లో ఈ ఏరియా నుండి ఇంకొక ఏరియాకి మాత్రమే పోగలుగుతావు. இந்த பைக் இருந்தா நீ பரலோகம் போயிடலாம். అయితే ఈ బైక్ ఉంటే పరలోకానికే పోవచ్చు. வசனம் சொல்லுது, దేవుని వాక్యం చెబుతుంది, வார்த்தை నీ యొక్క వాక్యము நம்ம பாதங்களுக்கு தீபமா இருக்கும். నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉన్నదని చెప్తా ఉంది. அப்போ பைக் இருக்குங்க, అప్పుడు బైక్ ఉంది కదా మీకు, பைபிள் இருக்குல்ல, இன்னைக்கு வாங்கிடுங்க. ఈ రోజు కొనుక్కేసుకోండి బైబిల్. வாங்கிட்டு ஒரு பாஸ் கொடுத்து ஜோம் பண்ணி நீங்க எடுத்துட்டு போங்க. బైబిల్ మీరు కొనుక్కొని మీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోండి. ఆమేన్ ఆమేన్. 1 పుస్తకం 13వ అధ్యాయం 1వ వచనం వాసిక కేక. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం చదివితే అందరం కలిసి విందాం. తెలుగు వాసిక. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం. Can read in English also. Yeah. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలులందరితో ఇలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడని యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలుల నివాస ప్రదేశముల ఎంతంతగా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడా కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచువత్తము రండి. హల్లెలూయా. இங்கே தாவீது தன்னுடைய 100,000 ஜனங்களுடைய தலைவர்களை கூப்பிட்டு கமாண்டரை கூப்பிட்டு அவர் சொல்றான். దావీదు ఇక్కడ తన శతాధిపతులతోనూ సహస్రాధిపతులను పిలిచి ఈ విధంగా చెప్తా ఉన్నాడు. The commanders of 1000 and the commanders of 100, 1000 அவன் கூப்பிட்டு சொல்லுகிறான். 100 మంది మీద ఒక అధికారికి 1000 మందికి అధికారిగా ఉన్న వారందరినీ దావీదు సమకూర్చి వారితో ఇట్లా చెప్తా ఉన్నాడు. அடுத்த வசனத்தை வாசிக்கும் போது తర్వాత వచనాన్ని చదివేటప్పుడు they gathered assembly, ఆయన సమూహమును ఏర్పరిచాడు, కూర్చాడు అని ఉంది. அங்கே அவர்கள் ஒரு தீர்மானம் எடுத்தார்கள். అక్కడ వారు ఒక తీర్మానం తీసుకున్నారు. சவுலுடைய காலத்தில் அழைக்கப்பட்டதான
அலட்சியமாய் எண்ணப்பட்டதான உடன்படிக்கை பெட்டியை நாம் கொண்டு வருவோம். సౌలు యొక్క దినములలో అలక్ష్యము చేయబడినటువంటి ఆ నిబంధన మందసమును మనము తీసుకొని వద్దాము. இந்த காலவேளை எனக்கு அன்பார்ந்த தேவ பிள்ளைகளே, ఈ ఉదయ కాల వేళలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, கர்த்தர் இந்த சபைக்கு ஒரு சில வார்த்தைகள் சொல்ல வேண்டும் என்று ராத்திரி என்னோடு பேசினார். ఈ సంఘమునకు దేవుడు కొన్ని వాక్యాలను సెలవివ్వాలని చెప్పి దేవుడు నిన్న రాత్రి నాకు జ్ఞాపకం చేశాడు. அன்றைக்கு அந்த சபையானது ஒரு தீர்மானம் எடுத்தார்கள். ఆ దినములలో ఆ సమూహము కొన్ని తీర్మానాలను తీశారు. அந்த சமூகம் எப்படியா இருந்தது? ఆ సమూహం ఎట్లా ఉన్నది అంటే தேவனுடைய உடன்படிக்கை கொண்டு வர வேண்டும் என்று தீர்மானித்த சமூகமாய் இருந்தது. ఆ సమూహం ఎలా ఉంది అంటే దేవుని యొక్క నిబంధన మందసమును తీసుకురావాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకున్న సమూహంగా ఉంది. 2025 ஆண்டுல அடுத்த இந்த மாசம் முடிஞ்ச உடனே நீங்க போக போறீங்க. 2025 సంవత్సరంలోనికి ఈ నెల గడిస్తే మీరు అడుగు పెట్టబోతా ఉన్నారు. நீங்கள் ஒரு தீர்மானம் எடுக்க வேண்டிய ஒரு சூழ்நிலை வந்திருக்கிறீங்க. పరిస్థితులు ఎలాగ ఉన్నాయి అంటే మీరు ఒక తీర్మానం తీసుకోవాల్సిన సమయములుగా ఉన్నాయి. என்னை நீங்க தீர்மானிக்க வேண்டும். ఏ తీర్మానం చేయాలయ్యా మీరు అంటే கர்த்தர் விரும்புவதான ஒரு பாரம்பரிய ஆராதனை நீங்கள் விரும்ப வேண்டும். దేవుడు ఇష్టపడుతున్నటువంటి ఒక పారంపరాచార్యమైనటువంటి ఆరాధనను మీరు ఇష్టపడాలి. ஒரு பாரம்பரிய ஆராதனை ஒரு சபைக்கு தேவையாய் இருக்கிறது. పారంపర్యాచారం కలిగిన ఆరాధన మీ సంఘములకు అవసరంగా ఉంది. இன்றைக்கு உங்களுக்கு தேவனுக்கு ஒரு உடன்படிக்கை தேவையாய் இருக்கிறது. ఈరోజు నీకు నీ దేవునికి మధ్యలో ఒక నిబంధన అవసరంగా ఉంది. ஒவ்வொரு நியூ இயருக்கு நீ ஒரு வாக்குத்தத்தம் செய்து அந்த வருஷத்தை நீ ஆரம்பிக்கிறாய். నీ ప్రతి సంవత్సరం కూడా ఒక వాగ్దానాన్ని తీసుకొని వాగ్దానంతో నీ సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉన్నావు. ஆனால் அந்த வாக்குத்தத்தம் அந்த நியூ இயர் வரைக்கும் அந்த 2 நாள் வரைக்கும் இருக்கும். ఆ వాగ్దానం ఎట్లా ఉంటదంటే ఆ న్యూ ఇయర్ దాని తర్వాత 2 రోజులు మాత్రమే ఉంటది. நீ எடுத்த தீர்மானம் அன்றைக்கே முடிந்து போகும். నీవు తీసుకున్న నిర్ణయం ఏదో ఆ రోజుకే ముగిసిపోతుంది. ஆனால் தாவீதோடு இணைந்து எடுத்ததான அந்த தீர்மானம் உடன்படிக்கை பெட்டி கொண்டு வருவதாய் இருந்தது. అయితే దావీదుతో కూడుకున్న సమూహం అంతా కూడా తాము తీసుకున్న నిర్ణయం ఎట్లా ఉంది అంటే తాము చేసిన నిర్ణయం నెరవేర్చబడేదిగా ఉంది. இன்றைக்கு எனக்கு அன்பார்ந்த தேவ பிள்ளைகளே, ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, இந்த உடன்படிக்கை பெட்டி நீ கொண்டு வருவது என்பது ஒரு சில ஆயத்தங்களை நீ செய்ய வேண்டியது அவசியமாக இருக்கு. నిబంధన మందసమును తీసుకొని రావడానికంటే ముందుగా కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరంగా ఉంది. எப்படி ஆண்டவர் உன்னை பேர் சொல்லி அழைத்தாரோ, ఏ విధంగా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడో, நீ இந்த சாலேமுடைய சபையில நீ ஒரு அங்கத்தினராய் நீ இருந்தாலும், నీవు ఈ షాలేం అన్నటువంటి సంఘంలో ఒక భాగముగా శరీర భాగముగా ఉన్నప్పటికీ, இந்த சபையின் அங்கத்தினராய் நீ காணப்பட்டாலும், నీవు ఈ సంఘమునకు ఒక అవయవముగా చేర్చబడినప్పటికీ, ஆனால் இந்த సభைக்கு உனக்கு சம்பந்தமே இல்லாம நீ வாழ்ந்து கொண்டு வர. అయితే నువ్వు ఎట్లా బతుకుతున్నావంటే ఈ సంఘములో ఒక భాగముగా నువ్వు ఉన్నా గానీ ఈ సంఘానికి నాకు సంబంధం లేదు అన్నట్టుగా బతుకుతా ఉన్నావు. உடன்படிக்கை பெட்டி கொண்டு வர வேண்டும் என்று எப்படி எல்லாம் கொண்டு வர வேண்டும் என்று பயபக்தி இருந்ததோ, இன்றைக்கு சபைக்கு வருகிறதான உங்களுக்குள்ள தேவ பயம் இருக்கிறதா? నిబంధన మందసమును తీసుకురావాలి అని చెప్పేసి ఒక దేవుని భయం కలిగిన ఆలోచన ఏ విధంగా వారికి ఉందో అలాంటి ఒక భయం దేవుని మందిరానికి నేను రావాలి అనే పని నీకుందా? எத்தனை பேருக்கு ஜெப வாழ்க்கை இருக்கிறது? ఎంతమంది ప్రార్థన జీవితం ఉంది? எத்தனை பேருக்கு வேத வாசிப்பு இருக்கிறது? ఎంతమందికి బైబిల్ ధ్యానపు అలవాటు ఉంది? பரிசுத்த அலங்காரத்துடன் தேவனை தொழுது ஆராதிக்க வேண்டும் என்று வேதம் சொல்லுகிறது. పరిశుద్ధ అలంకరణములతో మిమ్మల్ని అలంకరించుకొని దేవుని ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. அவர் பரிசுத்தமாய் இருக்கிறபடியால் நீங்களும் பரிசுத்தமாய் இருக்க வேண்டும். దేవుడు పరిశుద్ధుడైనందువలన మీరు పరిశుద్ధులై ఉండడం చెప్తా ఉంది వాక్యం. இந்த பாரம்பரிய ఆరాధన என்ன தெரியுமா? పారంపర్య ఆరాధన అంటే ఏంటంటే முழங்கால்கள் முழங்கி கர்த்தர் சமூகத்தை காத்திருப்பதுதான் பாரம்பரிய ஆராதனை. మోకాళ్ళను వంచి మోకరించి ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో గడపడమే పారంపర్యాచార ఆరాధన. உள்ளத்தில் ஆழத்தில் தெய்வத்துக்கு மட்டும் இடம் இல்லாமல் ஒருவனுக்கு நீ இடத்தை கொடுக்க கூடாது. అంతరంగములో పరిశుద్ధుడైన దేవుడికి తప్ప వేరే ఎవరికి కూడా నీవు స్థానం ఇవ్వకూడదు. உன் தெய்வத்தை தவிர வேற யாருக்கும் முதல் இடத்தை நீ வாழ்க்கையில கொடுக்க கூடாது. దేవుడికి తప్ప మరెవరికి కూడా నీ జీవితంలో ఆ స్థానం ఇవ్వకూడదు. நீயும் தேவனுக்கு செய்ததான உடன்படிக்கை இன்று வரைக்கும் அந்த உடன்படிக்கை நடந்து கொண்டு இருக்கிறதா வாழ்க்கை நீ ஒவ்வொரு நாளும் யோசிக்க வேண்டியது அவசியம். నీవు నీ దేవుడితో తీసుకున్న ఆ నిబంధన నీ జీవితంలో కొనసాగుతుందా, జరుగుతుందా, నిలకడగా ఉన్నదని నువ్వు ఆలోచించాలి. நீ ரட்சிக்கப்பட்ட நாளில் இருந்ததான அந்த ரட்சிப்பின் சந்தோஷம் இதுவரைக்கும் வாழ்க்கையில நடந்து கொண்டு இருக்கிறதா? రక్షణ పొందిన దినములు అనుభవిస్తున్న ఆ రక్షణను ఈ రోజు కూడా అనుభవించగలుగుతూ ఉన్నావా? அன்றைக்கு தேவன் உனக்கும் இருந்ததன் ஐக்கியம் இன்றைக்கு இந்த ஐக்கியம் இல்லாமல் நீ ஒரு பேர் கிறிஸ்தவனாய் வாழ்வது இனி எத்தனை நாள் உன்னை நீ ஏமாற்றிக் கொண்டு இருக்க போகிறாய்? ప్రారంభంలో ఉన్నటువంటి ఆ రక్షణ అనుభవం లేకుండా పేరుకు క్రైస్తవునిగా ఎన్నాళ్ళు బతుకుతావు ఈ విధంగా?
నడుస్తూ ఉంది. பரிசுத்தம் இல்லாமல் எவரும் தேவனை தரிசிக்க முடியாது. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని దర్శించలేరని దేవుని వాక్యం చెబుతుంది. பரிசுத்தம் இல்லாமல் எவரும் பரலோக ராஜ்யத்துக்கு பிரவேசிக்க முடியாது. పరిశుద్ధత లేకుండా ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. நீ வெண்மையான துணிகள் போடுவதால் நீ பரிசுத்தவான் என்று உனக்கு நீ சொல்லிக் கொள்ளலாம். ஆனால் பரலோகனை பார்த்து என்ன சொல்லுகிறது? తెల్లటి వస్త్రమును ధరించడం వలన నేను పరిశుద్ధుడని నీవు చెప్పుకోవచ్చేమో కానీ అలాంటి అలంకరణతో పరలోకంలో ప్రవేశించడానికి వీలవదు. இந்த பரிசுத்தம் எப்படி தெரியுமா? கண்களில் பரிசுத்தம், ఈ పరిశుద్ధత ఎలాగో అంటే నీ కన్న చూపులో పరిశుద్ధత, வாயில் பரிசுத்தம், నోరులో పరిశుద్ధత, உன் சரீரத்தில் பரிசுத்தம், నీ శరీరంలో పరిశుద్ధత, உன் நடத்தில பரிசுத்தம், నీ నడకలో పరిశుద్ధత, நீ பேசின பரிசுத்தம், మాట్లాడే మాటల్లో పరిశుద్ధత, சிந்தைக்குள் பரிசுத்தம். నీ తలంపులలో పరిశుద్ధత. ஏன்னா உன்னை அழைச்ச தேவன் பரிசுத்தமுள்ள தேவன். ఎందుకు ఇవన్నీ అంటే నిన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. பரிசுத்தம் இல்லாமல் எவனும் தேவனை தரிசிக்க முடியாது. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని దర్శించడానికి వీలవదు. இந்த காலவேளை பரிசுத்தத்தை தொலைந்ததால் அன்றைக்கு ஆதாமை ஏவாளும் ஏதேன் தோட்டத்தில் வெளியே வைக்கப்பட்டார்கள். ఉదయ కాలంలో మనకి జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే పరిశుద్ధతను కోల్పోవటం వలననే ఆ దినములో ఆదాము అని ఏదైనా తోట నుండి బయటకు తరిమి వేయబడ్డారు. அல்லேலூயா. హల్లెలూయా. நீ நினைக்கலாம் నువ్వు అనుకోవచ్చు எனக்கு வேதம் நல்லா தெரியும். నాకు వాక్యం బాగా తెలుసు. நான் ஒன்று சொல்லிட்டா, నేను ఒకటి చెప్పమంటారా? உன்னை காட்டிலும் నీకంటే కూడా உன்னை காட்டிலும் నీకంటే ఎక్కువ நம்ம ரெவரண்ட் லூசிஃபர் இருக்காரு தெரியுமா? మన సాతాను గారికి బాగా తెలుసు. తెలుసా? ஹலோ, ரெவரண்ட் லூசிஃபர். రెవరెండ్ సాతాను గారికి తెలుసా? ஹலோ, ரெவரண்ட் லூசிஃபர். రెవరెండ్ లూసిఫర్. ரெவரண்ட் லூசிஃபருக்கு రెవరెండ్ లూసిఫర్ గారికి ஆதி ஆயத்தை வெளிப்படுத்துறதுக்கு மனப்பாடம் நல்லா தெரியும். ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కంఠపాఠంగా వచ్చేస్తుంది ఆయనకి. ஆமா, అవునా? தெரியுமா தெரியாது? మీకు తెలుసా తెలీదా? இந்த விஷயம் உனக்கு தெரியும். ఆయన తెలుసన్న విషయం నీకు తెలియదు. ఫస్ట్ உன் பக்கத்துல பார்த்து சொல்லு. మీ పక్కన వాళ్ళని చూసి చెప్పండి. பக்கத்துல பார்த்து சொல்லு. పక్కన వాళ్ళని చూసి చెప్పండి. சம்சாரமும் சாத்தானும் ஒண்ணா வச்சு வாழாது. సంసారము ఒడినా వాழ முடியாது. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, సంసారము సాతాను రెండు ఒకటిగా కలిసి జీవించడానికి అవ్వదు అని చెప్పండి. இந்த பக்கம் சொல்றதெல்லாம் பார்த்தா ఈ పక్కన వాళ్ళందరూ చెప్పేదంతా చూస్తామంటే సంసారத்தை சாத்தானா பாக்குறீங்க. సంసారాన్ని సాతాను లాగా చూస్తున్నట్టుగా చూస్తున్నారు. சரி, ரொம்ப சிரிக்காதீங்க. చాలా ఎక్కువగా నవ్వద్దు. அப்புறம் இன்னைக்கு ஆசீர்வாதம் ஆராதனை இருக்காது, வீட்டுல சந்தையின் ஆராதனை இருக்கும். ఎక్కువ నవ్వినారంటే ఆశీర్వాదకరమైన ఆరాధన ఇంట్లో ఉండదు. రోజు గొడవలు కొట్లాట్లే ఉంటాయి. ఇంకా குடும்பத்துல பரிசுத்தம் இருக்கணும். உன் குடும்பத்துல பரிசுத்தம் இருக்கணும். మీ కుటుంబంలో పరిశుద్ధుడైన దేవుడు ఉండాలి. கணவன் மனைவிக்குள்ள பரிசுத்தம் இருக்கணும். భార్య భర్తల మధ్యలో పరిశుద్ధత ఉండాలి. கணவனுக்குள்ள பரிசுத்தம் இருக்கணும். భర్త మధ్యలో పరిశుద్ధత ఉండాలి. மனைவிக்குள்ள பரிசுத்தம் இருக்கணும். భార్యలో పరిశుద్ధత ఉండాలి. உன் மனைவி நீ தான் நேசிக்கணும். నీ భార్యను నువ్వే ప్రేమించాలి. அதுதான் கர்த்தர் விரும்புகிறதான ஒரு காரியம். అదే దేవుడు ఇష్టపడే ఒక కార్యమే ఉంది. கர்த்தர் விரும்புகிற ஒரு காரியம். దేవుడు ఇష్టపడే కార్యమే అది. நீ வீட்டுல உன் மனைவி நீ நேசிக்கலனா, ఇంట్లో నీ భార్యను నువ్వు ప్రేమించలేదు అంటే, நல்லா சொல்றேன் கேட்டுக்கோ, బాగా చెప్తా ఉన్నా వినండి ఒకసారి. సంసారం அப்பதான் வந்து உனக்கு சாத்தானா மாறும். అప్పుడే సంసారం సాతానులాగా మారిపోతాయి. எத்தனை ஒத்துக்குவீங்க? ఎంతమంది అంగీకరిస్తారు ఈ మాటకు? எத்தனை பேர் கல்யாணம் இருக்கு? ఎంతమందికి వివాహం అయింది, పెళ్ళై ఉండాలి? పెళ్ళైన వాళ్ళందరూ చేతులు పైకి సిగ్గుపడదు. வெட்டப்படுறீங்க. చాలా మంది సిగ్గుపడుతున్నట్టు ఉన్నారే. அட போகவே காது. అయ్యా పోయేస్తా ఒకటానట్టుగా చూస్తున్నారు. அந்த கல்யாணத்தை ஏன் ஞாபகப்படுத்துங்க? ఆ పెళ్లి ఎందుకయ్యా మీకు జ్ఞాపకం చేస్తారన్నట్టుగా చూస్తున్నారు. నువ్వు సంసారத்தை பார்த்துட்டு நான் கையை தூக்கிறேன்னு சொல்றேன். మీ భార్య ఉంటే ఇక్కడ మీ భార్యను చూసి చెప్పండి, చూపించి చెప్పండి, నేను చేయిపోయి ఎత్తా, నువ్వు కూడా ఎత్తావు అని చెప్పండి. నేను விஷயம் எதுக்கு பார்த்தா சொல்றேன். ఇక్కడ ఎందుకు అని చెప్తానంటే ఒక విషయం ఉన్నది. ఇక్కడ నువ్వు సంసారం చెప్పాను. మీ భార్య మీ సహజీవులు ఎక్కడ ఉన్నారు? లేచి నిలబడి ఒకసారి అన్నగారి వైఫ్ గారు ఎక్కడ ఉన్నారు ఒకసారి లేచి నిలబడతారా? అవుదనే ఆయన ఆమెనండి చేంజ్ చేసి వెళ్ళదా? నేను మాట్లాడలేదు. అవుదనే అయ్యా అక్కడ అక్కగారే కదా, ఏమైనా మార్పులు ఉన్నాయా? మార్పులు లేదా? என்ன கல்யாணம் ஆகும் நீங்க மெலிசா இருந்தீங்க, கல்யாணம் ஆகும் நல்லா மெலிசா இருந்தீங்க, పెళ్లి కాకముందు బాగా సన్నగా అందంగా ఉన్నారు, இப்போ கொஞ்சம் தடி ஆகிடுவீங்க, కొంచెం లావ్ అయిపోయినారు. எல்லாம் கிரெடிட் அவங்களுக்கு தான் போகும். ఈ క్రెడిట్ అంతా కూడా ఎవరికి పోతుంది? అక్కగారికే పోతుంది.
குடும்பத்துல ஒரு உடன்படிக்கை தேவை. కుటుంబంలో ఒక నిబంధన అవసరము. குடும்பத்துல ஒரு உடன்படிக்கை தேவை. కుటుంబంలో ఒక నిబంధన అవసరము. நீங்க திருமணம் செய்யும் போது నీవు వివాహం చేసేటప్పుడు அவங்களும் நீங்களும் சேர்ந்து செஞ்சீங்களே ஒரு வாக்குத்தத்தம். వివాహం జరిగేటప్పుడు మీరు మీ భార్యతో మీ పద్ధతితో మీరు చేసిన నిబంధన ముందు చూసారు ఆ ప్రమాణాలు. அந்த வாக்குத்தத்தை இதுவரைக்கும் நீங்க நிறைவேற்றிருந்தா கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఆ వాగ్దానాలు ఆ ప్రమాణాలు నేటికి కూడా మీరు నెరవేరుస్తున్నట్లయితే అందుని బట్టి దేవునికి స్తోత్రం. இன்னைக்கு உடன்படிக்கை பெட்டி மீண்டும் கொண்டு வர வேண்டும் என்றால் முதலாவது உங்க குடும்பத்துல வரணும். இந்த உடன்படிக்கை பெட்டி முதலாவது உங்க வீட்டுல வரணும். ఆ నిబంధన మందసం అన్నది మొదట నీ కుటుంబంలోనికి రావాలి. உங்க வீட்டுக்கு வரும்போது வீடு பரிசுத்தமா மாறணும். అది నీ ఇంటికి రావాలి అంటే మొదట నీ కుటుంబం పరిశుద్ధంగా మార్చబడాలి. வேதத்துல வாசிக்கும் போது దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు அதை புது வண்டியை வச்சு அது தேவனுடைய உடன்படிக்கை அதை வைத்தார்கள். ఒక నూతనమైన కొత్త ఎడ్ల బండిని తీసుకొచ్చి ఆ నిబంధన మందసాన్ని దాని మీద పెట్టారట. நீங்க வீட்டுல போய் வசந்த வாசிங்க. మీరు ఇంటికి పోయిన తర్వాత ఈ వాక్య ధ్యానాన్ని మీరు చేయండి. 1 పుస్తకం 13వ అధ్యాయం 14వ వచనం நீங்கள் వాసిங்க. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 14వ వచనం తర్వాత కూడా చదువుకోండి. இந்த உடன்படிக்கை பெட்டி கொண்டு வரும்போது ఈ నిబంధన మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు அப்படியே கொண்டு வர முடியாது. అట్లానే ఉన్నట్టుగా తీసుకురావడానికి వీలవ్వదు. எத்தனை ஒத்துக்கிறீங்க? ఎంతమంది అంగీకరిస్తారు ఈ మాటకు? சரி, இங்க ரோடெல்லாம் சேர் ஆயிட்டு ఇక్కడ రోడ్ అంతా కూడా గుంతలుగా అయిపోయింది. இங்க ரோடெல்லாம் சேர் ஆயிட்டு இருக்கு. லிசன் டு மீ. వినండి నా మాట. நீங்க நடந்து வெள்ளத்துல போட்டுக்கிறீங்க. ఇప్పుడు మీరు తెల్ల బట్టలు వేసుకున్నారు బాగా. இப்போ இந்த ரோட்ல நீங்க ரோடு கிராஸ் பண்ணணும். ఇప్పుడు ఈ బురద రోడ్లో గుంతలు బురద రోడ్లో మీరు రోడ్ క్రాస్ చేయాలి. நீங்க நல்ல ரோட்ல இருந்து నార్మల్గా நடந்து పోవீங்க. ఇప్పుడు మీరు మామూలు రోడ్డు మీద మీరు చేస్తారు, సాధారణంగా నార్మల్గా నడుచుకుంటూ పోతారు. அந்த வெள்ளை துணி போட்டு அந்த சேத்துல நீங்க நடந்து போகணும். అయితే తెల్లటి వస్త్రాలు ధరించినప్పుడు ఆ బురద రోడ్లో మీరు నడుచుకుంటూ పోయేటప్పుడు எப்படி పోవீங்க? ఎట్లా పోతారు మీరు? எப்படி? జాగ్రత్తగా அப்படியே డ్రెస్ தூக்கி இப்படி வச்சு இப்படி போவீங்க. అలాగూ రోడ్డు ఉన్నట్లయితే తెల్లటి వస్త్రాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఎక్కడ అడుగు పోయారు అని ఆచి కూర్చు అడుగు వేసుకుంటా కనబోతారు. ஏன்? ఎందుకట్లా? அந்த வெள்ளை துணியில சேர் விழுந்துடக்கூடாது. ఎందుకంటే ఆ తెల్లటి వస్త్రముల మీద బురద అంటకూడదు అని. உன் வாழ்க்கை, உன் குடும்பத்தை, மனைவி, பிள்ளையோடு நீ ஜாக்கிரதையா பரிசுத்தமாய் உன் சேர்த்து விடாதபடி, யாருடைய பார்வைகள் மேல் விடாதபடி, கண்ட குடும்பத்துடைய பார்வைகள் மேல் விடாதபடி உன்னை ஜாக்கிரதை நீ பாதுகாக்க வேண்டியது அவசியம். అచ్చం అట్లాగే నీ కుటుంబంతో, నీ భార్యతో, నీ పిల్లలతో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు ఎవరి కన్నులు నీ మీద రాకుండా, ఏ ఊరికి నీ కుటుంబం మీద అట్టకుండా నీ పరిశుద్ధ జీవితాన్ని బహు జాగ్రత్తగా గమనించి నడవలసిన వాడవై నీవు ఉన్నావు. உன் மனைவி தவிர ஒருவனை நீ பார்க்க கூடாது. నీ భార్యను తప్ప ఏ ఒక్కరిని నువ్వు చూడకూడదు. உன் கணவனை தவிர ஒருவனை நீ நேசிக்க கூடாது. భర్తను తప్ప వేరే ఎవరిని కూడా నువ్వు ప్రేమించకూడదు. ஜாக்கிரதையா சேர் விழாமல் எப்படி நடந்தாயோ அப்படி குடும்ப வாழ்க்கை நீ பாதுகாக்க வேண்டியது அவசியம். జాగ్రత్తగా బురదని అట్టముంటున్నట్లుగా ఏ విధంగా నడిచావో అట్లానే నీ కుటుంబ జీవితాన్ని కూడా నువ్వు నడవాలి. ஒரு பரிசுத்த தேவன் இப்படி நான் எதிர்பார்க்கிறான். ఈ పరిశుద్ధ జీవితాన్ని దేవుడు ఇట్లా ఎదురు చూస్తూ ఉన్నాడు. நீ வேற ஒருவனுக்கு நீ ஆசைப்பட்டால் நீ நரகத்துக்கு போவது நிச்சயம். నీవు ఇలాంటి வேற ஒரு வாழ்க்கை நீ ஆசைப்பட்டால் நீ நரகத்துக்கு போவது நிச்சயம். ఇంకొక జీవితాన్ని నువ్వు ఆశించినట్లయితే ఖచ్చితంగా నరకానికి పోతావు. தேவன் விரும்புகிறார் அந்த பரிசுத்த குடும்பத்தில் காணப்பட வேண்டும். దేవుడు ఆశిస్తున్న పరిశుద్ధత నీ కుటుంబంలో దేవునికి కనపడాలి. தேவன் விரும்புகிறார் பரிசுத்தம். இப்படி ஜாக்கிரதையா எப்படி நடந்து போகிறாயோ அப்படி குடும்ப வாழ்க்கை ஜாக்கிரதையா நீ பாதுகாக்க வேண்டும். దేవుడు ఆశిస్తున్న పరిశుద్ధత నువ్వు ఎట్లా జాగ్రత్తగా బురద అంటకుండా పోతా ఉన్నావు, అదే విధంగా పరిశుద్ధతను కాపాడడానికి కూడా దేవుడు ఎదురు చూస్తున్న పరిశుద్ధత కొరకు అట్లాగే నడవాలి. உன் மனைவி வெள்ளையா இருந்தாலும், குட்டையா இருந்தாலும், கருப்பா இருந்தாலும், உனக்கென்று கொடுக்கப்பட்டதால் உன் மனைவி நீ சம்பூர்ணமா நீ நேசிக்க வேண்டும். నీ భార్య ఎలాగా ఉన్నా గానీ సంపూర్ణంగా నీ భార్యను నువ్వు ప్రేమించాలి. உன்னுடைய எல்லா ஆஸ்தி பாஸ்தி அவளோடு நீ பங்கிட வேண்டும். నీకు ఉన్న సమస్త ఆస్తితో ఆమెను నువ్వు ప్రేమించాలి. இந்த பரிசுத்தத்தை தான் தேவன் முதலாவது குடும்பத்தில் கட்ட வேண்டும் என்று விரும்புகிறார். ఇలాంటి పరిశుద్ధతనే దేవుడు కుటుంబంలో కట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. அடுத்தது கணவன் மனைவிக்குள்ள அன்பு உண்மையான அன்பா இருக்க வேண்டும். తర్వాత భార్య భర్తల మధ్యలో ప్రేమ నిజమైన ప్రేమగా ఉండాలి. ஒரு குடும்பம் பிரிந்து போகுமானால், ఒక కుటుంబము విడిపోతుంది అంటే, நல்லா சொல்ற கேட்டுங்க, బాగా చెప్తా ఉన్నా వినండి జాగ్రత్తగా. ஒரு ஃபேமிலி டைவர்ஸ் ஆகி பிரிஞ்சிட்டா
ఒక కుటుంబము విడాకులై విడిపోతుంది అంటే அவன் வாழ்க்கையில அவன் வந்து பூச்சிட்டு வந்து நின்னுறான். அவன் வாழ்க்கையில ஜீரோ வந்து நின்னுறான். వారి జీవితంలో శూన్యంగా నిలబడతారు. ஒரு குடும்பத்தை நடத்த முடியாதவன், ఒక కుటుంబాన్ని నడిపించడానికి వీలబడేవాడు, ஒரு குடும்பத்தை போஷిக்காதவன், ఒక కుటుంబాన్ని పోషించలేని వాడు, ஒரு குடும்பத்தை కట్ట முடியாதவன், ఒక కుటుంబం కట్టుటకు వీలు లేని వాడు, அந்த குடும்பம் பிரிந்தால் ఆ కుటుంబం విడిపోయింది అంటే சமுதாயம் மட்டுமல்ல, సమాజం మాత్రమే కాదు, நல்லா சொல்றேன், வாழ்க்கையை நீ வந்துட்ட. చూడండి ఈ ఒక సమాజాన్ని మాత్రమే కాదు కానీ నీ జీవితాన్ని నువ్వు కోల్పోయావు అని நீ అర్థం. வாழ்றது అప్రయోజనమైన ஒரு வாழ்க்கை. నీ అలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అంటే ప్రయోజనం లేని జీవితాన్ని జీవిస్తున్నావు అని అర్థం. அந்த நரக வேதனைக்கு நீ கடந்து போகாதபடி இன்றைக்கு உன் குடும்பத்தில் பரிசுத்தத்தை நீ பாதுகாக்க வேண்டியது அவசியம். నరకకరమైనటువంటి వేదనలోకి నువ్వు పోకుండా ఉండాలి అంటే ఈ రోజు నుండే నీ కుటుంబాన్ని పరిశుద్ధంలోకి నడిపించడం మొదలుపెట్టు. நீ உடன்படிக்கை கொண்டு வருவது முக்கியமல்ல, நீ இப்போது வாழ்கிற வாழ்க்கையில பரிசுத்தத்தை நீ பாதுகாக்க வேண்டியது அவசியம். నిబంధన మందసాన్ని తీసుకురావడం విశేషం కాదు కానీ నీ పరిశుద్ధమైన జీవితాన్ని కాచుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ என் அன்பான தேவ பிள்ளைகளே, ఇందులో ప్రియమైనటువంటి దేవుడి ప్రజలారా, கர்த்தர் உன்னை ஆசீர்வதிப்பாரானால் దేవుడిని ఆశీర్వదించాలి అంటే அந்த ஆசீர்வாதம் பரிசுத்தமாய் நீ செலவு செய்ய வேண்டியது அவசியம். ఆ ఆశీర్వాదాన్ని పరిశుద్ధంగా నువ్వు ఖర్చు చేయవలసిన అవసరంగా ఉంది. உனக்கு ஐஸ்வர்யத்தை கர்த்தர் கூட்டி கொடுத்தால், నీకు ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చాడు అంటే நீ ரெண்டு காரியத்துக்கு மட்டும் தான் நீ பிரயோஜனப்படுத்த నువ్వు வேண்டும். రెండు కార్యాల కోసం దాన్ని ఉపయోగించాలి. உன்னுடைய தசம பாகத்துல உண்மையா இருக்க ఈ యొక్క வேண்டும். దశమ భాగమును నువ్వు దాన్ని ఖచ్చితంగా ఉండాలి. நீ செலுத்த வேண்டிய காணிக்கையில உண்மையா இருக்க నువ్వు வேண்டும். చెల్లించబడిన కానుక విషయంలో ఖచ్చితంగా ఉండాలి. ஏன்னா வேதம் தெளிவா சொல்லுகிறது, ఎందుకంటే దేవుడి వాక్యం చాలా శ్రేష్టంగా చెప్తా ఉంది. அவருக்கு கொடுத்து நீ வந்து கர்த்தரை சோதித்து பார்க்க வேண்டும் என்று. అక్కడే ఆయనకి ఇచ్చి ఆయన్ని శోధించాలి అని దేవుడి వాక్యం చెప్తూ ఉంది. உன்கிட்ட వసతి పెరిగిచ్చినా ఎక్స్ట్రా ఫ్యామిలీస్ తేడాద. చూడండి, నీ దగ్గర వసతులు ఎక్కువైపోయాయి అంటే ఎక్స్ట్రా ఫ్యామిలీస్ అంతా వెతుక్కోవద్దు. ரெண்டு వైఫ్కెல்லாம் పోయిడాద. ఇద్దరు భార్యలకంతా వెళ్ళిపోవద్దు. ரெண்டு ఫ్యామిలీ எல்லாம் உனக்கு தேவைப்படாது. రెండు కుటుంబాలంతా మనకు అవసరం లేదు. ரெண்டு குடும்பத்தை கர்த்தர் படைக்கல. రెండు కుటుంబాలను దేవుడు సృష్టించలేదు. கர்த்தர் படைத்தது ஆபிரகாமுக்கு ஒரு சாராளை கொடுத்தது போல் உனக்கு கொடுத்ததான சாராவோடு தான் நீ வாழணும். అబ్రహాముకు ఏ విధంగా దేవుడు ఒకే సారాన్ని ఇచ్చాడో అలాగే నీకు ఇచ్చిన సారాతో నువ్వు జీవించాలి. 10 உடன்படிக்கை பெட்டிகள் இன்னைக்கு அழகா செஞ்சு வச்சிருந்தாலும் ஒரு உடன்படிக்கை பெட்டி மேல தான் சேரோபி தேவதூதர் இருந்தார். 10 ఆజ్ఞలతో నింపబడిన నిబంధన మందసాన్ని నువ్వు మోసిన ఒక్క ఆజ్ఞతో నింపబడిన దాని మీదే కేరుబులు శరములు దాని దూతలు నివసిస్తూ ఉన్నారు. 1000 வழிபாடுகள் வருஷத்துக்கு நீங்க செஞ்சாலும் பாரம்பரிய ஆராதனை கர்த்தர் மட்டும் தான் உனக்கு சொல்லி கொடுக்க முடியும். చూడండి, ఆయన అంగీకరిస్తున్న 1000 ఆరాధన విధవిధమాయి నీకు செஞ்சாலும் 1000 ఆరాధనలు పలు రకాలుగా నువ్వు చేసినప్పటికీ, நீ டான்ஸ் ஆடி நீ ஆராதனை பண்ணாலும், నాట్యం చేసి ఆరాధన చేసినా గానీ, நீ பொய்யான வார்த்தைகளை சொல்லி நீ ఆరాధించాலும், అబద్ధంతో కూడిన మాటలను చెప్పి దేవుని ఆరాధించినా గానీ, ஒரே ஆராதனை பரிசுத்தமுள்ள ஆராதனை என்ன தெரியுமா? ஆவியானவர் மேல் அசைவாடுவதுதான். ఏ ఆరాధన పరిశుద్ధమైన ఆరాధన ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడే ఆరాధన. என் அன்பான தேவ ஊழியர்களே, தேவ பிள்ளைகளே, விசுவாசிகளே, ఏమైనా దేవుని పిల్లలారా, దేవుని సేవకులారా, దేవుని యొక్క పిల్లలారా, இந்த உடன்படிக்கை பெட்டி கொண்டு வர வேண்டும் என பரிசுத்த தேவைப்பட்டது போல் இன்றைக்கு உன் சபைக்குள்ள பரிசுத்த தேவையா இருக்கிறது. ఏ విధంగా నిబంధన మందసాన్ని తీసుకురావాలనే విధంగా తీర్మానం తీసుకున్నారో అచ్చం అట్లాగే మన సంఘంలోకి పరిశుద్ధతను తీసుకురావాలి అనే తీర్మానం అవసరంగా ఉంది. வேதத்தில் நீ பார்ப்பது ஆரம்பத்துல வெளிப்படை புத்தகம் வரைக்கும் பரிசுத்தம் 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 தான் இருக்கிறது. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పదే పదే వక్కారించబడుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత. உடன்படிக்கை பெட்டி வைத்த இடம் எப்படியாக இருந்தது? கூடார ஸ்தலத்தில் முதல் பரிசுத்தமாய் இருந்தது, அடுத்தது மகா பரிசுத்தமாய் இருந்தது, மூன்றாவது உடன்படிக்கை பெட்டி வைத்ததான இடம் பரிசுத்த மகா பரிசுத்தமாய் இருந்தது. పాత నిబంధన గ్రంథంలో మీరు చూసినట్లయితే దేవుని యొక్క మందసం ఉంచబడిన స్థలం ఎక్కడ ఉంచబడిందంటే మొదట ఆవరణము, దాని తర్వాత పరిశుద్ధ స్థలము, దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలములైన ఆ శ్రేష్టమైన స్థలంలోనే దేవుని మందసం ఉంచబడింది. பரிசுத்தம் 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 என்று ஏன் கர்த்தர் எப்பொழுதும் அதை விரும்புகிறார் என்றால் தேவன் பரிசுத்தமாய் இருக்கிறபடியால் உங்களையும் பரிசுத்த ஜனமாய் கர்த்தர் அழைத்துக் கொண்டிருக்கிறார். దేవుడు ఎప్పుడు చూసినా పరిశుద్ధత 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 అని మనుషుల దగ్గర నుండి ఎందుకు ఆశిస్తూ ఉన్నాడు అంటే ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడై ఉన్నాడు కనుకనే మన దగ్గర నుండి ఆయన పరిశుద్ధతను అపేక్షిస్తూ ఉన్నాడు. எப்பொழுது தேவன் பரிசுத்த கூட்டத்தை தான் கர்த்தர் அழைத்துக் கொண்டிருக்கிறார். అలాంటి ఒక పరిశుద్ధత సమూహాన్ని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు.
தேவனுடைய சத்தத்தை நம்முடைய சொந்த காதுகளில் ஜெபத்தில் கேட்டிருக்கிறீங்க? ఎంతమంది నీ ప్రత్యేకమైన పర్సనల్ లైఫ్ లో వ్యక్తిగత ప్రార్థన జీవితంలో వాక్యం ధ్యానించేటప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నారు? இதுவரைக்கும் நீ விரும்பாம இருக்கிறாய், இதுவரைக்கும் கர்த்தர் உன்னோடு பேசாம இருக்கிறார் என்றால் நீ பரிசுத்தமா இன்னும் மாறவில்லை தேவ ஜனமே. ఇప్పటిదాకా దేవుని స్వరాన్ని వినాలి అని ఆసక్తి కలగలేదు అంటే, ఇంకా దేవుడు నీతో మాట్లాడలేదు అంటే దానికి అర్థం నీ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని పూర్తిగా అపేక్షించలేదు అని అర్థం. அசுத்த அலங்காரத்துடன் என்னை ஆராதி என்று எங்கேயும் கர்த்தர் சொல்லவில்லை. అపరిశుద్ధమైన అలంకరణతో ఆరాధించండి అని దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు. எப்பொழுது கர்த்தர் சொல்வது பரிசுத்த அலங்காரத்துடன் என்னை நீ ஆராதிக்க வேண்டும். ఇప్పుడు కూడా దేవుడు ఏం చెప్తాడు అంటే పరిశుద్ధమైన అలంకరణలతో నన్ను ఆరాధించండి అని దేవుడు చెప్తాడు. జోరు హల్లెలూయా சொல்லு. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. நீ எல்லாம் ஒரு பரிசுத்த கூட்டம் என்று எப்படி உன்னை சொல்லுகிறாய் என்று எனக்கு தெரியாது. మీరందరినీ మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా నేను పరిశుద్ధ సమూహంలో ఉన్నాను అని ఎట్లా చెప్పుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. உன் வாழ்க்கை இன்றைக்கு எங்க இருக்கு எப்படி இருக்கு யோசித்து பார்த்துக்கோ. మీ జీవితం వ్యక్తిగతంగా ఎలా ఉంది, ఎట్లా నడుస్తున్నావు అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. இந்த உடன்படிக்கை பெட்டி கொண்டு வரும்போது ఈ నిబంధన పెట్టెను తీసుకొని వచ్చేటప్పుడు தாவீது என்ன செஞ்சான் தெரியுமா? దావీదు ఏం చేశాడో తెలుసా? அவன் ராஜாவாக இருந்தாலும் உடன்படிக்கை பெட்டி உண்மையாய் நடனமாடி கர்த்தரை துதித்து ஸ்தோத்திரித்தான். రాజుగా ఉన్నప్పటికీ కూడా నిబంధన మందసం ఎదుట తాను స్థితిలో లేకుండా నాట్యం చేసే వ్యక్తిగా లీనమైపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. என் அன்பான தேவ பிள்ளைகளே, ప్రియమైన దేవుని పిల్లలారా, நீ எவ்வளவு பெரிய ஆளா இருந்தாலும் ఎంత గొప్పడివైనా గానీ ஆண்டவருக்குள்ள நீ ஒண்ணுமில்லை. చూడండి, దేవుని ఎదుట నువ్వు ఏమీ లేని వాడవే. தேவ சமூகம் என்பதில் ஒன்றுமே இல்லை. దేవుని సముఖం ఎదుట నువ్వు ఏమీ లేని వాడవే. ஏன் தெரியுமா? ఎందుకో తెలుసా? நீ அவரை படிக்கல, அவர் அவனை படிச்சிட்ட. ఆయనను నీవు సృష్టించలేదు గాని ఆయనే మనలందరినీ సృష్టించిన వాడే ఉన్నాడు. இவன் ராஜாவா இருந்தாலும் தேவனுடைய உடன்படிக்கை பெட்டி உண்மைதாய் தன் சட்டைகளை கிழித்துக் கொண்டு அவன் ஆடிக்கொண்டு வருகிறான். ఆయన రాజుగా ఉన్నప్పటికీ కూడా దేవుని నిబంధన మందసం ఎదుట తన వస్త్రములు జారిపోయేంతగా దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. அவன் தன் மை மறந்து என் தேவனை நான் கனப்படுத்தி ஆராதிப்பேன் என்று சொல்லி உடன்படிக்கை பெட்டி உண்மையை நடனமாடி அதை கொண்டு வந்தான். ఆరాధించే విషయంలో తనను తాను మైమరచిపోయి దేవుని నిబంధన మందసం ఎదుట అతను దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. நம்முடைய வாழ்க்கையில தனிப்பட்ட ஆராதனை நமக்கு தேவையாய் இருக்கிறது. జీవితంలో వ్యక్తిగత ఆరాధన అన్నది పర్సనల్ వర్షిప్ అన్నది చాలా అవసరంగా ఉంది. நம்முடைய வாழ்க்கையில தனிப்பட்ட ஆராதனை இல்லாம இருக்குமானால் எப்படி தேவனை நாம் தரிசிக்க முடியும்? వ్యక్తిగత జీవితంలో పర్సనల్ వర్షిప్ అన్నది లేకపోయినట్లయితే ఏ విధంగా దేవుని మనం రుచి చూడగలుగుతాము? தாவீது வாழ்க்கையில அவன் ஆடு மேய்ச்சிட்டு இருக்கும்போது அழகாய் கர்த்தரை அப்படியே வர்ணிச்சு பாடி கனப்படுத்தி ஆண்டவர் உயர்த்துவதே மகிமையாய் இருந்தது. దావీదు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దావీదు గొర్రెలు కాసేటప్పుడు ఏ విధంగా దేవుని మహిమపూర్వకంగా ఆరాధించేవాడు. அவன் வயல்ல அவன் தூங்கும்போதும் சரி, அவன் ஆடுகளை மேய்க்கும்போது சரி, அவன் புல்லாங்குழல் வைத்து அவன் இசைகளை வாசித்துக் கொண்டு தன்னையே மறைந்து தேவனை ஆராதிப்பதில் அவனுக்கு சிரேஷ்டமாய் இருந்தது. దావీదు నిద్రపోయేటప్పుడైనా కానీ, అరణ్యంలో కానీ, గొర్రెలు మేసేటప్పుడైనా కానీ తనను తాను మైమరచిపోయి తన దగ్గర ఉన్న ప్రతి వస్తువుతో కూడా దేవుని ఎల్లప్పుడూ ఆరాధించే వ్యక్తిగా దావీదు ఉన్నాడు. அவன் தெரிந்ததெல்லாம் தேவனை ஆராதிப்பது தவிர வேறு எதுவுமே அவனுக்கு தெரியாது. ఏమిటయ్యా అంటే దేవుని ఆరాధించడం తప్ప మరి ఏమీ తెలియదు. அவன் ஆவியில நிரம்பி ஆராதிப்பானால், ఆత్మతో నింపబడి దేవుని ఆరాధించే వ్యక్తి, அவன் ఆవిயில நிரம்பி கர்த்தரை கனப்படுத்துவானால், అతను ఆత్మతో నింపబడి దేవుని ఆరాధించే వాడైనట్లయితే தேவ பிரசன்னம் இறங்கிக் கொண்டிருக்கும். దేవుని మహిమ దిగి వస్తూ ఉంటుంది. அவன் கரடியில் வாயில சிங்கத்தில் வாயில் அப்படியே ஆவியில நிரம்பி கிழிச்சு போட்டான். ఏది వచ్చినా ఎలుగుబంటి అయినా సింహమైన అది ఏదైనా కానీ దాని నోరును చింపివేయగలిగే శక్తి உன் குடும்பத்துக்கு வாழ்க்கைக்கு விரோதமாக இருந்ததாலே பொல்லாத கிரியைகளுடைய வாய்களை தலைகளை கிழிக்க வேண்டியதாலே அபிஷேக நுகம் உனக்கு தேவை. ఈ రోజుల్లో మనకి ఏమి అవసరంగా ఉంది అంటే మన కుటుంబాలకు, మన వ్యక్తిగత జీవితాలకు వ్యతిరేకంగా లభిస్తున్న ప్రతి శక్తి యొక్క నోరు చీల్చివేయగలిగిన ఆత్మాభిషేకం మనకు అవసరంగా ఉంటుంది. இன்னைக்கு இந்த சாபகத்தை உடைக்க பரிசுத்த ஆவியானவர் உன் மேல் பலமாய் வரப்போகிறார். ఈ దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరి మీద కూడా దేవుని ఆత్మ బలంగా దిగి రాబోతూ ఉన్నాడు. 25ஆம் ஆண்டில் பிரவேசிக்க போகிறதான உங்களை விசேஷித்தமாய் கர்த்தர் இன்றைக்கு உடன்படிக்கை நீ தேவனோடு செய்வாயானால் உன் வாழ்க்கை வித்தியாசமாய் கர்த்தர் நடத்த போகிறார். 2025వ సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతున్న మనందరి జీవితాల్లో కూడా ఒక నిబంధన దేవునితో మనం చేసుకున్నట్లయితే రాబోతున్న సంవత్సరంలో మన జీవితం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
தலைக்கு மேல உயர்த்தி తలకు పైగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. సంతోషంగా దేవుని స్తుతిద్దాం. தேவ சமூகம் தலைக்கு மேல இருக்கு. దేవుని యొక్క సముఖం మన తల మీద నిలుచును గాక. தேவ சமூகம் தலை மேல இருக்கிறது. దేవుని యొక్క సముఖం మన తల మీద ఉంది. தலைக்கு மேல இருக்கு. మన తలకు పైన ఉంది. எனக்கு தெரியல. ஆனா ஒரு சிலரோட கர்த்தர் பேசிக் கொண்டிருக்கிறார். అయితే కొంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. கர்த்தர் உன் குடும்பத்தை சீராக ஆக்கி கொண்டிருக்கிறார். దేవుడు నీ కుటుంబాన్ని சீராக்கி கொண்டிருக்கிறார். சரிப்படுத்தி கொண்டிருக்கிறார். దేవుడు నీ కుటుంబాన్ని సరి చేస్తూ ఉన్నాడు. ஒரு சில குடும்பத்தை கர்த்தர் இன்னைக்கு தொட போகிறார். దేవుడు కొన్ని కుటుంబాలను ఈ రోజు తాకబోతూ ఉన్నాడు. உன் வீட்டில பிரச்சனைகள் மாற போகுது. నీ ఇంట్లో సమస్యలన్నీ మారబోతూ ఉన్నాయి. Some families are going to be changed. కొన్ని కుటుంబాలు యేసు నామములో మార్చబడబోతూ ఉన్నాయి. You are not going to live the same life which you are living today. ఈ మునుపటి వలె జీవించబోయే జీవితాన్ని ఈ రోజు నుంచి మనం జీవించబోతుంటే Some difference is going to happen in your family. ఏదో కొన్ని విశేషమైన కార్యాలు జరగబోతూ ఉన్నాయి. Something God wants to do a miracle in your family. ఈ జీవితంలో ఏవో కొన్ని కొత్త కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. Some people you are praying that you want to build a new houses. కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు నా కొరకు కొత్త గృహాన్ని కట్టుకోవాలి అని. கர்த்தர் சொல்லுகிறார், దేవుడు చెబుతూ ఉన్నాడు, நான் இந்த 25ஆம் ஆண்டுல உங்க சொந்த வீட்டுல வைக்க போறேன். ఈ 25వ సంవత్సరంలో కొత్తింట్లో ఉండబోతున్నావు. எத்தனை விசுவாசம் இருக்கு? ఎంతమంది విశ్వసిస్తున్నారు? ஆமென். మన దేవుడు మంచివాడు. தாவீது நடனமாடி கர்த்தரை துதித்து கொண்டு வந்தான். దావీదు నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. அவன் நடனமாட மாட 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 அபிஷேகம் இறங்கி கொண்டே இருந்தது. అతను నాట్యమాడుతూనే ఉంటే అతని మీదకి అభిషేకం அவன் దిగుతుంది. தன்னையே மறந்து தேவனை துதித்தபடியே வீதிகளெல்லாம் நடனமாடிக்கொண்டே வருகிறான். దావీదు ఎలా వస్తున్నాడంటే తనను తాను మైమరిచిపోయి వీధులతో సహా నాట్యమాడుతూ వస్తున్నాడు. அவனுடைய நடனத்தை பார்த்து அநேகர் இவன் பைத்தியத்தை போல ஆடிக்கொண்டிருக்கிறான்னு சொன்னார்கள். నాట్యాన్ని చూసి అనేకులు ఎవరు మాట్లాడుతున్నారంటే ఇడికెళ్ళి పిచ్చిపట్టింది అంటున్నారు. அவன் தேவனை கனப்படுத்திக் கொண்டே ஆராதனை செய்து கொண்டு ఆయన வந்திருந்தான். దేవుని మహిమపరుస్తూనే ఆరాధిస్తూ ఉన్నాడు. இன்னைக்கு இந்த காலவேளை தேவ ஜனமே கர்த்தரை ஆராதிக்கிற பிள்ளைகளுடைய வாழ்க்கையில ஒரு நன்மை குறைபட்டு போகாது. చూడండి ఈ దినములో దేవుని ప్రజలారా దేవుని హృదయపూర్వకంగా ఎవరైతే ఆరాధిస్తూనే ఉంటారో వారి జీవితాల్లో ఏ కొరత ఉండనే ఉండదు. அதனாலதான் அன்றைக்கு அந்த சபை ஒரு தீர்மானம் செய்தார்கள். சவுல் அசட்டைப்படுத்தியதான உடன்படிக்கை பெட்டியை தாவீது கொண்டு வர வேண்டும் என்று. అందుకనే ఆ 13వ అధ్యాయంలో అక్కడ సమకూర్చబడిన ఆ సమూహము ఒక విషయంలో తీర్మానం తీసుకున్నారు. అది ఏంటంటే సౌలు దినములో నిర్లక్ష్యం చేయబడిన ఆ నిబంధన మందసాన్ని తీసుకువద్దాము అని. இன்றைக்கு இந்த சபை ஊழியரும் சபை விசுவாசிகள் சேர்ந்து நீங்க செய்ய வேண்டியதான ஒரு உடன்படிக்கை என்னவென்றால், ఈ రోజు సంఘముగా ఉండే సంఘం గాని విశ్వాసులుగా ఉండే మీరందరూ కూడా కలిసి తీర్చుకోవలసిన నిర్ణయం ఏమిటి అంటే, ஆதியில் இருந்ததான பரிசுத்த அபிஷேகம் இன்றைக்கு தேவை. ఆదిలో ప్రారంభంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన అభిషేకం ఇప్పుడు అవసరంగా ఉంది. 2025ஆம் ஆண்டுல பழைய ஊழிய ஆரம்ப ஊழியம் எப்படி இருந்ததோ அதே ஊழியத்தை மீண்டும் நீங்க கொண்டு வர வேண்டியது அவசியம். 2025వ సంవత్సరంలో ప్రారంభంలో ఉన్నటువంటి సేవా పరిచర్య అభిషేకం ఆ కార్యాలు అవన్నీ కూడా మరలా నూతనముగా సమకూర్చబడాలి. Dear pastor, when you started the ministry, you were zero. పాస్టర్ గారు మీరు సేవ ప్రారంభించినప్పుడు మీరు శూన్యంగా ఉన్నారు, ఏమీ లేని వారిగా ఉన్నారు. But in your life you were filled with anointing and you stood with your faith and you started to do the ministry. కానీ ఆ సమయంలో నీవు విశ్వాసంతో నీ విశ్వాసంతో నిలబడి నీ జీవితాన్ని ప్రారంభించావు. அந்த பழைய பாரம்பரிய ஊழியத்தை மீண்டும் 2025ஆம் ஆண்டுல கர்த்தர் கொண்டு வர வேண்டும் என்று விரும்புகிறார். అంటే దేవుడు ఆ ప్రారంభ దినాల్లో ఉన్న ఆ కార్యాలను ఆ మహిమను 2025వ సంవత్సరంలో కూడా దేవుడు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు. இந்த சபை மீண்டும் கர்த்தர் எக்ஸ்டெண்ட் பண்ண போகிறார். సంఘాన్ని ఇంకా దేవుడు విస్తరింపజేయబోతూ ఉన్నాడు. சபை இந்த ஊழியம் இன்னும் வளர போகிறது. సేవ ఇంకా విస్తరించబోతూ ఉంది. அந்த பாரம்பரிய உடன்படிக்கை பெட்டியை மீண்டும் நீங்க கொண்டு வர வேண்டியது அவசியமான நேரம். నిబంధన మందసమును మరలా మీరు తీసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. This is the time to prepare yourself to bring the whole ministry which you had a faith on God. దేవుడి మీద విశ్వాసాన్ని నీవు నిలబెట్టుకొని అప్పుడు చేసినటువంటి సేవ మరలా చేయడానికి నీవు నిలబడవలసిన అవకాశం అయితే ఇప్పుడు ఉంది. God wants to extend your ministry and He wants to bless your ministry. దేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడంటే నీ యొక్క సేవను విస్తరింపజేయాలని ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. When he was a king, David, he
started to dance in the presence of God. దావీదు రాజుగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో నాట్యమాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. You may be a senior pastor. ఒకవేళ నువ్వు సీనియర్ పాస్టర్ అయ్యుండొచ్చు. I tell you, when you sit in the presence of God with your church, God is going to extend your ministry. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడినప్పుడు ఆ యొక్క మైమర్చిపోయే విధంగా ఉంటే నీ సంఘాన్ని దేవుడు విపరీతంగా విస్తరింపజేస్తాడు. Yourself and your assembly decided today and wait in the presence of God. నీ సంఘముతో కలిసి దేవుడి సన్నిధిలో మీరు ఎదురు చూడండి దానికోసం. Oh, church assembly, when you agree with your pastor to sit in the presence of God, God will extend your ministry and many souls are going to be in your church. విశ్వాసులారా, మీరు మీ సేవకుని యొక్క తలపుతో ఏకీభవించి దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే దేవుడు సంఘపు తెరను విస్తరింపజేస్తాడు. On the day they decided with King David, దావీదోడు యొక్క వక్తు వన్నాங்க. దావీదుతో కలిసి వారందరూ కూడా ఏకీభవించారు. They all decided in one agreement that we will obey David's word. వారందరూ కూడా ఒకే నిర్ణయాన్ని ఆమోదించారు. అదేంటంటే దావీదు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆమోదిస్తూ ఉన్నామని. They decided that we will follow the instructions of David. దావీదు చేస్తున్న ఆ నియమాలను మేము అనుసరిస్తాము అని నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారు. Church, today you have to follow the pastor what he says to you. ఓ సంఘమా, ఈ రోజు నీ సేవకుడు నీకు ఏదైతే నియమిస్తూ ఉన్నాడో వాటిని అనుసరించవలసిన ఆవశ్యకత నీకు అవసరంగా ఉంది. 2025, if you want to see the blessing, agree with your pastor to sit in the presence of God. 2025లో దేవుని యొక్క ఆశీర్వాదాలను నువ్వు చూడాలని ఆశపడితే నీ సేవకుడు నీ నియమిస్తున్న ఆ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని నీవు అనుసరించడానికి అప్పగించుకో. Because ఎందుకంటే your pastor wants to bring the old ministry. ఎందుకు ఏకీభవించాలి అంటే నీ సేవకుడు నీ కాపరి ఆ పారంపర్యాచారాన్ని మరలా తీసుకురావాలని ఆశపడే వ్యక్తి కనుక. Church, sit in the presence of God. సంఘమా, దేవుని సన్నిధిలో మీరు అడుగుతూ ఉండండి. Cry to God. దేవుని ఎదుట ఏడవండి. Ask God to bless this ministry. దేవుని అడగండి, దేవుడా మాకు గొప్ప పరిచయం ఇవ్వండి అని. Let the extent of the ministry grow from here to east and west and north and south. తూర్పు నుండి పడమటకు, ఉత్తరం నుండి దక్షిణానికి మా పరిచయం విస్తరింపజేయాలి అని దేవుని సన్నిధిలో మీరు అడగండి. This 2025 year is the year of the fruitful years. ఈ 2025 సంవత్సరం ఆ సంవత్సరం ఎట్లా ఉండబోతుందంటే ఒక ఫలభరితమైన సంవత్సరంగా ఉండబోతుంది. ஒரு கனியை இறங்குதான் ஒரு அத்தி மரம் వృక్షంగా ఉండబోతుంది. ஒரு கனிகளை நீங்கள் பெற்றுக்கொள்ள வேண்டியதான ஒரு வருஷத்துக்குள்ள கர்த்தர் பிரவேசிக்க விரும்புகிறார். ఫలంతో నింపబడిన ఒక సంవత్సరానికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళి ఆశపడుతూ ఉన్నాడు. இந்த உடன்படிக்கை பெட்டி கொண்டு வரும்போது எப்படி நடனமாடி தாவீது துதித்தானோ அப்படி சபையானது நீங்கள் தேவ சமூகத்தில் வைத்து தேவ சமூகம் முழுவதாய் ஆர்ப்பரித்து கர்த்தரை கனப்படுத்தி அவரை துதிக்கும் போது దావీదు ఏ విధంగా దేవుని యొక్క నిబంధన మందసాన్ని తీసుకొచ్చినప్పుడు దేవుని సన్నిధిలో తాను మైమరిచిపోయాడో అట్లాగే సంఘంగా ఉన్న మీరందరూ కూడా దేవుని సన్నిధిలో మైమరిచిపోయే వారిగా ఉండాలి. ఎందుకంటే அந்த தேவ ஊழியர்களே தேவ விசுவாசிகளே, ఏమైనా దేవుని పిల్లలారా, దేవుని విశ్వాసులారా, I am not a prophet to say the prophecy. నేను ప్రవక్తని కాదు ప్రవచనాన్ని చెప్పడానికి. I am not in the office of the prophecy. నేను ప్రవక్తనే కాదు. I am a pastor to the church. నేను సంఘమునకు కాపరినే ఉన్నాను. I am not a prophet. నేను ఒక ప్రవక్తని కాదు. But what God said, I will say that. కానీ ప్రభువు నాకు ఏదైతే సెలవిస్తాడో అది నేను మీకు చెప్తాను. முதலாவது உங்களுக்கு உங்க குடும்பத்திலே ஒரு அக்ரிமெண்ட் தேவை. మొదటగా నీ కుటుంబంలో నీకు నీ కుటుంబానికి ఒక నిబంధన అవసరము. இரண்டாவது உன் பாஸ்டரோடு இணைந்து நீ கர்த்தரோடு உடன்படிக்கை பெட்டியில் முன்னே கர்த்தரை துதிக்க வேண்டியது அவசியமாயிருக்கிறது. రెండవదిగా ఏం అవసరంగా ఉంది అంటే నీ సేవకుడి యొక్క ఆలోచనతో కూడా మీరు ఏకీభవించి నిబంధన మందసమును మరలా తీసుకురావాలి. அங்கே ஒரு காரியம் நடந்தது. అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. அந்த உடன்படிக்கை பெட்டியை ஒருத்தன் தொட்டான். చూడండి, ఆ నిబంధన మందసాన్ని ఒక వ్యక్తి తాకాడు. அதை தொட்ட மாதிரி அவன் செத்து போயிட்டான். ఆయన తాకిన వెంటనే ఆయన చనిపోయాడు. దేవుడు మొత్తేసాడు అతన్ని. Don't play with God. దేవుడితో ఆటలాడదు. கர்த்தரோடு விளையாடாத. దేవునితో ఆటలాడకూడదు. கர்த்தருடைய வார்த்தை வைத்து விளையாடாத. దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకుని ఆటలాడకూడదు. உடன்படிக்கை பெட்டி தொட்ட உடனே ஒருத்தன் செத்து போயிட்டான். దేవుని యొక్క నిబంధన మందసమును తాకిన వెంటనే ఒకడు మరణించాడు. அவன் இறந்து போயிட்டான். అతను మరణించాడు. எனக்கு இந்த கால வேளையிலே ఈ రోజు ఈ ఉదయకాల వేళలో పరిశుద్ధంగా இருக்க வேண்டியது அவசியம். పరిశుద్ధంగా ఉండటం మనందరికీ అవసరము. పరిశుద్ధంగా ఉండడం అవసరం. పరిశుద్ధత అనేది చాలా అవసరం. అది పరిశుద్ధం ఇல்லாమ ఒరువును దేవుని దర్శించ పరిశుద్ధత లేకుండా ఎవరును దేవుడిని దర్శించలేడు. இன்றைக்கு
அசால்ட்டா எடுத்துறாத. ఈ రోజు మీరు అలక్ష్యంగా ఉండకూడదు. இந்த பரிசுத்தாவின் மேல் அசைவர ஆவியானவர் பரிசுத்த அசைவர எடுத்துறாத. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్న ఈ కాలంలో నిర్లక్ష్యంగా ఉండదు. இந்த தேவனின் அசதியை பார்க்காதே. దేవుని నిర్లక్ష్యంగా నువ్వు చూడనే కూడదు. உனக்கு தெரிஞ்சதெல்லாம் அவர் அன்புக்குரிய தேவனாய் இருக்கிறார் தவிர తెలిసినంత వరకు ఆయన ప్రేమ కలిగిన దేవుడేమో. ஒருவன் அவர் கோபத்துக்கு முன்பதாக நிற்க முடியாது. ఒక్కడును కూడా ఆయన కోపోద్రికం ఎదుట నిలబడడానికి వీలవదు. No man can stand before God's anger. దేవుని యొక్క కోపము ఎదుట ఎవడును నిలవలేడు. God is a God of gracious God. దేవుడు కృప కలిగిన దేవుడే ఉన్నాడు. God is a merciful God. దేవుడు దయ కలిగిన వాడే ఉన్నాడు. But I tell you one thing. నేను ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. If God gets angry on you, దేవునికి నీ మీద కోపం వచ్చింది అంటే, if God gets angry on you, నీ మీద కోపం గనక ఆయనకు వచ్చిందంటే, I tell you one thing, my brothers and sisters. ప్రియమైన సహోదర సహోదరులారా, no one can come and support you. ఏ ఒక్కరు కూడా నీకు సపోర్ట్ చేయలేడు. No one can stand before you నీ ఎదుట ఎవడు నిలబడలేడు to save you. నిన్ను కాపాడడానికి. அவருடைய கோபாட்சி உமேல் வருமானா? ఆయన కోపం నీ మీదకి వచ్చింది అంటే ஒருவனும் தப்பிக்க முன்ன வர ఏ முடியாது. ఒక్కడు తప్పించడానికి నీకు సహాయం చేయలేడు, ముందుకు రాలేడు. ஏன் அவருடைய கோபத்தை தவிர வேற எதுவும் யாரும் ஒண்ணும் பண்ண முடியாது. ఎందుకంటే ఆయన కోపానికి వ్యతిరేకంగా ఎవడు ఏం చేయలేడయ్యా. உடன்படிக்கை பெட்டி தொட்ட உடனே சாவு வந்தது. నిబంధన మందస పెట్టెను ఆ తాకిన వెంటనే మరణం వచ్చేసింది ఆయన. இன்னைக்கு உன் சபையை உன் ஊழியத்தை கட்ட வேண்டிய ஒரு சூழ்நிலை வந்திருக்கு. చూడండి, ఈ దినం నీవు ఎక్కడికి వచ్చావంటే నీ సంఘంతో నీ కుటుంబంతో ఒక నిబంధనను కట్టే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ஒரு ஃபேமிலி மட்டும் ஏன் சொல்லுங்க. ఒక కుటుంబం ఏదైనా ఉంటే, పిల్లలు భార్య భర్త ఉంటే ఒకసారి లేచి నిలబడండి. ఎవరైనా ఒక ఫ్యామిలీ, భార్య భర్త వచ్చుంటే భార్య భర్త, పిల్లలు ఉంటే పిల్లలు కూడా ఒక ఫ్యామిలీ. ஒரு ஃபேமிலி ஒரு ఏదైనా ఒక కుటుంబం అండి. வேகமா ஜல்தி வாங்க. ఏదైనా ఒక కుటుంబం లేచి నిలబడండి. வாழ்க்கையில మీ జీవితంలో உனக்கு ஆண்டவர் சமாதானம் உண்டாகும். నీకు నీ దేవునికి సమాధానం ఉండాలి. வருஷம் ஃபுல்லா உனக்கு ஆண்டவர் சமாதானம் இருக்கு. చూడండి, ఈ సంవత్సరం అంతా ఒక్క రోజు కొత్త లేకుండా ప్రతిరోజు సమాధానం నిలకడగా ఉంది. நீங்க வாங்க, நீங்க இங்க வாங்க. మీరు కూడా రండి అమ్మా, ఇక్కడ ముందర రండి. ஹஸ்பண்ட் வைஃப் பசங்க வாங்க. సిస్టర్, சொன்னா ஆமா. சபை எப்படி கட்ட வேண்டும் என்று சொல்லித்தரேன். సంఘాన్ని ఏ విధంగా కట్టాలని చెప్తాను సార్. இதுதான் உங்களுக்கு ஆசீர்வதிக்கப்பட்டதான ஒரு வீடு. இதுதான் உங்களுக்கு ஆசீர்வாதத்தை கொண்டு வருவதான ஒரு ஜெப வீடு. చూడండి, ఇదే నీకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే ఒక ప్రార్థన క్రమం. வேதத்துல 9 பண்டிகை வந்து இயேசுநாதரே செஞ்சார். பண்டிகை ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 9 పండుగలను ఆయన ఆచరించారు. அதுல ஒரு பண்டிகை விசேஷமான பண்டிகை. దానిలో ఒక పండుగ చాలా విశేషమైన పండుగ, சமாதான பண்டிகை. సమాధాన పండుగ. 2025ஆம் ஆண்டுல 2025వ సంవత్సరంలో ஒரு ஆடுடைய காசு, ஒரு ஆடு ఒక గొర్రెకు పోల్చదగిన, ஒரு ஆடுடைய காசு, ఒక గొర్రెకు సమమైనటువంటి డబ్బులు. அது ஆடு குடும்பம் ஆடை கொண்டு வந்துடாது. అందుకని ప్రతి కుటుంబం ఒక గొర్రె తీసుకురావద్దు. அது என்ன சொல்ல வரேன்னா, నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, கெப்பாசிட்டிக்கு ஏற்ற மாதிரி మీ సామర్థ్యానికి తగినట్టుగా ஒரு ஆடுடைய விலை, ఒక గొర్రె యొక్క వెల ఎంత ఉండదో అంత அது எடுத்துட்டு வந்து தேவ சமூகத்தில் வைக்கணும். దాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో దేవునికి సమర్పించండి. இந்த வருஷம் உள்ள உனக்கும் ஆண்டவருக்கும் ஒரு சமாதானம் உண்டாகணும். ఈ సంవత్సరం అంతా దేవునికి నాకు సమాధానం ఉండాలి అని అనుకుంటే, தப்பித்தவர்கள் பிசாசு தன்னுடைய விதைகளை உன் வாழ்க்கையில எந்த இடத்துலயும் போடக்கூடாது. చూడండి, ఈ సంవత్సరం అంతట్లో కూడా సాతాను తన విత్తనాలను ఎక్కడ కూడా వేయకూడదు. அந்த ஆடுடைய விலையை வந்து ఆ గొర్రె యొక్క వెల, ఆ మేక యొక్క వెల ஒரு தேவ சமூகத்தை நீ வந்து அதை கொடுக்கணும். నీవు దేవుడి సన్నిధిలో తీసుకొని వచ్చి ఇవ్వాలి. பாஸ்டர் ஃபேமிலி ஃபர்ஸ்ட் வைக்குவாங்க. పాస్టర్ గారి కుటుంబం మొదటగా దాన్ని అలా పెడతారు. அது ஆன பின்பதாய் అది అయిన తర్వాత சபை மூப்பர்கள், సంఘం యొక్క పెద్దలు, நீங்க குடும்பமா உங்களுடைய கெப்பாசிட்டி, ஒரு ஆடோ 2 ஆடோ
உங்களுடைய வசதிக்கு ஏற்ற மாதிரி அந்த ஆணுடைய விலையை வந்து தொகையை வந்து நீங்க சபைக்கு நீங்க கொடுக்கணும். చూడండి, దాని తర్వాత సేవకులు చేసిన తర్వాత సంఘానికి ఉన్న పెద్దలు మీ సామర్థ్యానికి తగినట్టుగా ఆ సంవత్సరం ప్రారంభంలో మీరు ఆ కార్యాన్ని చేయండి. நீங்க அப்படி செய்யும் போது మీరు అలాగే చేసేటప్పుడు எத்தனை குடும்பம் இருக்கும் சபையில? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మీ సంఘంలో? அம்மை ஃபேமிலி சார் 50. ஒரு ஆணுடைய விலை எவ்வளவு? ఒక గొర్రె యొక్క రేట్ ఎంత చెప్పండి ఒకసారి. గొర్రె కానీ మేక కానీ ఎంత ఉంటుంది? 10,000 rupees only. 10,000 into 50 family, how much? 10,000 into 50 కుటుంబాలు ఎంత అవుతుంది? 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు నువ్వు సభలో இருக்குன்னா 5 లక్షల రూపాయలు మీ సంఘంలో ఉన్నాయంటే నువ్వు సభை நீ கட்டலாமா கட்ட முடியாது? మీ సంఘాన్ని నువ్వు కట్టడానికి వీలు అవుతుందా అవదా? ஜனவரி 1ஆம் தேதியிலிருந்து டிசம்பர் 31 வரைக்கும் உன் சபையில் வர இந்த காப்புரிங்க வச்சு உன் ஊழியத்துக்கு கட்ட முடியுமா கட்ட முடியாது? ఇది జనవరి 1వ తారీఖు నుండి మొదలుకొని డిసెంబర్ 31 వరకు కూడా నీకు ఇచ్చినటువంటి సమాధాన బలికి సంబంధించిన కానుక ఉంది కదా, దాన్ని బట్టి సంవత్సరం అంతా సంఘం నడిపించడానికి వీలు అవుతుందా అవదా? உனக்கு ஆண்டவர் ஒரு சமாதானம் வேணும். మీకు దేవునికి ఒక సమాధానం ఉండాలి. டாக்டர் சொல்லுவான் இம்மிடியேட்டா ஸ்கேனிங் எடுக்கணும். డాక్టర్ గారు చెప్తారు వెంటనే స్కాన్ తీసేయాలి అంటారు. கடவுளை பட்டாச்சும் கையில காசு அவங்களோட கடவுளை பட்டாச்சும் அந்த ஸ்கேன் எடுக்க நம்ம என்ன செய்வோம்? காசு கொண்டு வருவோம். మన జోబులో డబ్బులు లేకపోయినా కానీ డాక్టర్ చెప్పినాడని అప్పుడు తెచ్చినా సరే స్కాన్ చేయించుకుంటాం. ஸ்கேன் ரிப்போர்ட் நார்மலா இருக்கும். స్కాన్ చూస్తే ఏమవుతుందో నార్మల్గానే ఉంటుంది. வருஷம் ஃபுல்லா அவரை பாதுகாக்கிற தெய்வம், సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడే దేవుడు. அந்த தேவனுக்கு ஒரு சமாதானம் வேணும். ఆ దేవునికి నీకు ఒక సమాధానం అవసరం లేదా? நீ எவ்வளோ நீ செலவு பண்றியா? ఎంతగానో ఖర్చు చేస్తావు. ஒரு வருஷத்துக்கு எவ்வளோ நீ செலவு பண்றியா? ఎంతగానో ఖర్చు చేస్తా ఉంటావు. ஒரு ஆளுடைய விலை ஒரு சபையில நீ கொடுக்கும்போது 5 லட்சம் ரூபாய் உன் ஊழியத்தை நீ கட்டலாம். చూడండి, ఒక గొర్రెకు సంబంధించినటువంటి వెలను ఒక సంఘముగా నీవు నియమించుకున్నప్పుడు ఈ సంఘాన్ని నువ్వు కట్టగలుగుతావు. నువ్వు కూర్చోండి. ஒரு சபையில வந்து ஒரு குறை இல்லாம அந்த ஊழியம் நடக்கும். చూడండి, ఏ కొరత లేకుండా ఈ సేవ నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి. இப்படி நீ செஞ்சு பாரு, உன் சபை நீ கட்டி பாரு, இந்த ஊழியத்தை நீ கட்டி பாரு. ఈలాగ నీ సేవను నువ్వు కట్టి చూడు ఒకసారి. உன் வாழ்க்கை கட்டுவார். నీ జీవితాన్ని దేవుడు కడతాడు. உன் வாழ்க்கை கட்டுவார். నీ జీవితాన్ని దేవుడు కడతాడు. உன் பிள்ளைகளை கட்டுவார். నీ పిల్లల భవిష్యత్తును దేవుడు కడతాడు. உன் குடும்பத்தை அழகாய் கட்டுவார். నీ కుటుంబాన్ని దేవుడు అందంగా తీర్చిదిద్దుతాడు. డాక్టర్ சொன்னா மட்டும் அவனுக்கு ஸ்கேனிங் காசு வரும். డాక్టర్ చెప్తే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, స్కానింగ్ డబ్బులు వచ్చేస్తాయి. అలా పాస్టర్ சொன்னா மட்டும் ஆடு காசு வராது. అయితే పాస్టర్ గారు చెప్తే మాత్రం ఎటు చూసినా డబ్బులు రావు. இன்னைக்கு ஒரு தீர்மானம் எடுங்க. ఈ రోజు ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోండి. ஏன் ஊழியம்? ఇది నా సేవ. ஏன் சபை? ఇది మా సంఘము. என் பாஸ்டர் எனக்கு தகப்பன். మా సేవకుడు మా తండ్రి. ஆனா நான் தான் இந்த சபையை கட்டி எழுப்புறேன். అయితే ఈ సంఘమును నేనే కట్టి ప్రోత్సహించి లేపాలి. இந்த சபை நான் கட்டும்போது என் வாழ்க்கையை கட்டுவார். ఈ సంఘమునకు నేను కట్టే విధంగా సహాయం చేస్తే నా కుటుంబాన్ని దేవుడు కడతాడు. எத்தனை பேர் ஆசீர்வாదம் வேணும் எங்க வந்து கேக்குறீங்க? ఎంతమంది ఆశీర్వాదం కావాలని అడుగుతారు చెప్పండి ఒకసారి. இல்ல உங்களுக்கு ஆசீர்வாதம் எங்க வந்து கேக்குறீங்க? మీ ఆశీర్వాదాన్ని ఎక్కడొచ్చి మీరు అడుగుతారు? మీరు ఆశీర్వాదం కావాలి అని ఎక్కడికి వచ్చి అడుగుతారు? దేవ సన్నిధానం ఎదు? దేవుని యొక్క సన్నిధి అంటే యాది ఇదనే ఇక్కడే కదా. இப்போ இந்த கஜானா காலியா இருந்தா எப்படி உன் வாழ்க்கை ஆசீர்வாதம் இருக்கும்? ఇప్పుడు మీరు ఆలోచించాలి, మీకు ఆశీర్వాదం కావాలంటే ఈ ఖజానా దగ్గరకు వచ్చి మీరు ఆశీర్వాదం కావాలని అడుగుతారు. ఈ ఖజానానే ఖాళీగా ఉంటే మీరు కూడా కట్ట ఆశీర్వాదం అవుతారు. అంత சொல்றாரு, கொடுத்து என்ன சோதிச்சு பாருங்க. దేవుడు తన వాక్యంతో సెలవిస్తున్నాడు, నాకు ఇచ్చి మీరు నన్ను శోధించండి అని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. இந்த காசை ఈ ధనం, ఈ డబ్బు உன் பாஸ்டர் கூட எடுக்க மாட்டாரு. మీ సేవకుడు కూడా తీసుకోడు. அது அந்த பாஸ்டருக்கு சொந்தம் கிடையாது. అది సేవకుడు కూడా సొంతం కాదండి. அது இந்த உங்க ஊழியத்துக்கு தான் தேவை. అది మీ సేవకు మీ సేవకు అవసరంగా ఉంది. இன்னொரு பிரான்ச் சர்ச் ஓபன் பண்ணலாம். ఇంకొక బ్రాంచ్ చర్చ్ ఆరంభించవచ్చు. இன்னொரு கன்வென்ஷன் மீட்டிங் போடலாம். ఇంకో బయట ఏదైనా పెద్ద మీటింగ్ పెట్టడానికి ఉపయోగపడుతుంది. ஊழியத்துல குறை இல்லாம இந்த வருஷம் ஃபுல்லா ஊழியம் குறை இல்லாம நடந்தா வாழ்க்கை குறை இல்லாம நடக்கும். ఈ సంవత్సరం అంతా కొరతే లేకుండా సేవ జరిగితే సంఘంలో ఉన్న నీ జీవితం కూడా కొరత లేకుండా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. எத்தனை பேர் இந்த வாய் இதை நீங்க ஒத்துக்க போறீங்க? ఎంతమంది ఈ మాటలు అంగీకరిస్తారు? என் ஊழியத்தை நான் கட்ட போறேன்னு சொல்றீங்க. నా సేవని కడతాను అనేకమంది ఒక నిర్ణయం చేశారు. ஹல்லேலூயா. హల్లెలూయా. அந்த உடன்படிக்கை தொட்டவுடன்
ఆ నిబంధన పెట్టెను తాకిన వెంటనే చనిపోయినాడు. చనిపోయాడు. இன்னைக்கு நீ சாகாம நீ வாழணும். ఈ రోజు నుండి నీవు చావకూడదు కానీ బ్రతికే ఉండాలి. உன் வாழ்க்கையில நோய் நொடி வரக்கூடாது. నీ కుటుంబంలో ఏ నొప్పి ఏ బాధ రాకూడదు. உன் ஊழியத்துல எந்த பிரச்சனை இருக்கக்கூடாது. నీ సేవలో నీ కుటుంబంలో ఏ సమస్య ఉండకూడదు. இந்த சர்ச் வர ஒவ்வொரு விசுவாசியும் ஆசீர்வதிக்கப்பட்ட விசுவாசியா இருக்கணும். ఈ సంఘమునకు వచ్చిన ప్రతి విశ్వాసి కూడా ఆశీర్వదించబడిన ఒక విశ్వాసిగానే ఉండాలి. நீ தேவனுடைய வீட்டை நீ விசாரிப்பாயானால் உன் வீட்டை கர்த்தர் விசாரிப்பார். దేవుని యొక్క ఇల్లును నువ్వు విచారణ చేసినట్లయితే నీ కుటుంబాన్ని కూడా దేవుని విచారణ చేయడం మొదలు పెడతాడు. எத்தனை ஒத்துக்கிறீங்க? ఎంతమంది అంగీకరిస్తారు? ఒక ఆమె చెప్పండి. இன்னைக்கு உன் வீட்டை கர்த்தர் விசாரிக்க வேண்டும் என்றால் நீ தேவனுடைய சந்நிதியை விசாரிக்கிற பிள்ளையா இருக்க வேண்டும். వ్యక్తిగతంగా మన కుటుంబాన్ని దేవుని విచారణ చేయాలి అనే ఆలోచన మీరు కలిగి ఉన్నట్లయితే మొదట దేవుని ఇంటిని విచారించు వారమే మనం ఉండాలి. டாக்டர் சொன்னா ரொம்ப ஈஸியா காசு வரும். డాక్టర్ చెప్తే ఎట్లా వస్తుందో డబ్బు చేస్తాడు. நான் கொடுத்தா பாஸ்டர் தானே செலவு பண்ணிடுவாரு. నేను ఇస్తే సాగుడే ఖర్చు పెడతాడు. நான் ஏன் பாஸ்டருக்கு தரணும்? నేను ఎందుకు ఇవ్వాలంత పాస్టర్ గారికి? அப்படி நீ யோசிக்காத. అట్లా అంతా ఆలోచించు. பாஸ்டர் கொடுக்கல, ఇది సేవకు ఇవ్వాలని உன் ஊழியத்துக்கு கொடுக்குற, నీ సేవకు నువ్వు ఇస్తున్నావు. உன் ஊழியத்துக்கு தர, నీ సేవకు ఇస్తున్నావు. உன் சபைக்கு நீ தர, నీ సంఘానికి నువ్వు ఇస్తున్నావు. நீ ஆசீர்வாதம் கேட்கிற இடத்துக்கு நீ கொடுக்குற. నీవు ఆశీర్వాదం అడిగే ఈ స్థలమునకు నువ్వు ఇస్తున్నావు. హల్లెలూయా. తీర్మానించుకో. తీర్మానం తీసుకో. நீ பண்டிகை துணி எடுக்கிறியோ எடுக்காம போறியோ, పండగకు బట్ట తీసుకుంటావో తీసుకో, நீ பண்டிகை செய்யறியோ செய்யாம போறியோ, శాస్త్రవో చేయవో, ஆனா இன்னைக்கு ஒரு தீர்மானம் எடுத்துக்க. అయితే ఈ రోజు ఒక తీర్మానం తీసుకో. ஜனவரி மாசம் எனக்கு ஆண்டவர் ஒரு சமாதானம் தேவை. జనవరి నెల మొదలుకొని దేవునికి నాకు ఒక సమాధానం నిర్విరామంగా ఉంది. என் குடும்பம் நல்லா வாழணும், నా కుటుంబం బాగా జీవించాలి, என் குடும்பம் நல்லா இருக்கணும். నా కుటుంబం మంచిగా ఉండాలి. அதனால இன்னைக்கு என் ஊழியத்தை நான் கட்ட போறேன்னு சொல்லி అందుకనే ఇక మీదట నా సేవని కడతాను అనే ఒక తీర్మానం. ஹalleluya. హల్లెలూయా. அதை தொட்டவுடனே ஒருத்தன் மரித்து போகிறான். దాన్ని తాకిన వెంటనే ఒకడు మరణించాడు. இப்போ தாவீதுக்கு ஒரு பயம் உண்டானது. ఇప్పుడు దావీదులో ఒక భయం ప్రారంభమైంది. தாவீதுக்கு பயம் உண்டானது. దావీదులో ఒక భయం ప్రారంభమైంది. ஐயோ அலறான். அவனுக்கு ஒரு நடுக்கம் உண்டாகுது. ఇప్పుడు ఏమైందంటే ఒక వణుకు పుట్టింది. இது வரைக்கும் பரிசுத்தத்தை நிரம்பி அந்நிய பாஷையில பேசி அப்படியே மை மறந்து டான்ஸ் ஆடி தேவ சமூகத்தை பார்த்தவன் இப்போ ஒரு சாவை பார்க்கறான். చూడండి, ఇప్పటి వరకు దేవునిలో లీనమై పరిశుద్ధతతో దేవునిలో లీనమై దేవుని ఆరాధిస్తున్న దావీదులో ఇప్పుడు వెనువెంటనే ఒక మరణాన్ని చూసి ఒక భయం ప్రారంభమైంది. அப்படியே ஸ்டன்னா நிக்கிறான். అట్లా ఆశ్చర్యకుడైపోయాడు. అట్లానే அடுத்து தாவீது என்ன செய்யறான் தெரியுமா? తర్వాత దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? வாசிங்க 11ஆம் அதிகாரம் 13 11. 13 14 సార్ చదవండి. ఆ వాక్యం మొదటి దినవృత్తాంతాలు 13. తన యొద్దకు దావీదు పురమునకు తీసుకుపోగా దానిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయాను. గిత్తీయుడు ఒబేదెదోము ఇంటికి ఎలా పోచి? గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటిలోనికి ఏం పోయింది? హల్లెలూయా. హల్లెలూయా. இப்பொழுது தாவீதுடைய அரண்மனை அவன் கட்டி இருக்கிற அரண்மனைக்கு வர வேண்டியதானே தேவனுடைய உடன்படிக்கை பெட்டி இப்ப யார் வீட்டுக்கு போகுதுனாக்கா దావీదు యొక్క కోటలోనికి రావాల్సినటువంటి ఆ దేవుని మందసము ఎక్కడికి ఉండాలి? இப்போ ఏదో வீட்டுக்கு போகுது. గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి పోతుంది. இந்த ఒబేదెదోము வீட்டுக்கு இந்த உடன்படிக்கை பெட்டி வருது. ఈ ఒబేదెదోము ఇంటిలోనికి దేవుని మందసం వచ్చింది. நல்லா புரிஞ்சுக்கோ, బాగా అర్థం చేసుకో. தேவன் விரும்புவாரானால், దేవుడు ఇష్టపడ్డాడు అంటే, தேவன் விரும்புவாரானால், దేవుడు ఇష్టపడ్డాడు అంటే தேவ சமூகம் தாவீது கட்டியதான அந்த இடத்துக்கு போவது என்பதால் இந்த ஈதோமுடைய வீட்டை விசாரித்த கர்த்தர் 3 மாதம் அவன் வீட்டில் இருந்ததால அவன் 3 மாதத்துக்கு அவன் ஆசீர்வதிக்கப்பட்டான். చూడండి, దావీదు ఇంటికి వెళ్ళవలసిన ఆ నిబంధన మందసం ఏదైతే ఉందో ఆ 3 నెలలు ఒబేదెదోముని విచారించడం వలన ఆశీర్వాదం ఒబేదెదోములో సమృద్ధిగా ఉంది. இந்த ఒబేదెదోము వీటిలో பார்க்கும்போது எல்லாத்தையும் ஆசீర్వదించారు. చూడండి, ఆ ఒబేదెదోము ఇంట్లో మీరు చూసినప్పుడు ఇంటి వారిని ఇంటిలో ఉన్న వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు వాక్యం அவன் வீட்டுல வெறும் 3 மாசம் தான் இருந்துச்சு. చూడండి, అతని ఇంటిలో కేవలం 3 నెలలు మాత్రమే ఉండేది. 3 மாசம் 90 டேஸ்ல அவன் வாழ்க்கை மாறப்பட்டுச்சு. చూడండి, 3 నెలల 90 రోజుల్లోనే ఒబేదెదోము జీవితం మారిపోయింది. இந்த காலையில தேவ ஜனமே இந்த உடன்படிக்கை தேவ
విచారణ చేయాలని ఆశపడుతూ ఉంది. இந்த பாரம்பரிய ஆராதனை மீண்டும் கொண்டு வர வேண்டும் என்று நீங்கள் முயற்சி எடுத்து நீங்கள் ஒருமனமாய் பிரயாசப்படும் போது கர்த்தர் உங்கள் வீட்டில் விசாரிக்க அவர் இறங்கி வருவார். ఏక మనస్కులై మునుపటి వలె పారంపర్య ఆచారాలను తీసుకోవాలని ఆశపడితే దేవుని సముఖం మీ కుటుంబాన్ని విచారణ చేయాలని మొదలు పెడతారు. எத்தனை பேர் இன்றைக்கு உங்க வீட்டில் விசாரிக்க வேண்டும் என்று விரும்புகிறீர்கள்? ఎంతమంది ఆశపడుతున్నాడు దేవుని యొక్క సముఖం మా కుటుంబాన్ని విచారణ చేయాలి అని? அப்படி எழுந்து நில்லு. అలాగే లేచి నిలబడండి. அப்படி எழுந்து நில்லு. అలాగే లేచి నిలబడండి. అలాంటి அன்றைக்கு தாவீதுடைய நகரத்துக்கு போவது முன்பதாய் தேவ சமூகம் அன்றைக்கு ஒபேதுடைய வீட்டுக்கு வந்தது போல் இன்றைக்கு தேவ சமூகம் என்னோடு என் வீட்டுக்கு வர வேண்டும் என்று விரும்புகிறதாலே யாவரும் வாய்களை திறந்து கர்த்தரை ஸ்தோத்திரித்து கர்த்தரை அழைப்பிக் கொடுங்க. దేవుని సముఖం ఈ రోజు నాతో కూడా నా ఇంటికి రావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండగా స్వరములెత్తి దేవుని స్తుతించడం ప్రారంభించండి. దేవుని స్తుతించడం ரிவாக்கரே லவோ சந்தன பராக்கர துடா நிபாந்தர பௌரியாக்கரே பௌஷிகே லாதே எல்லா வாயில திறந்து இந்த தேவ பிரசன்னம் దేవుని సన్నిధి தேவ பிரசன்னம் దేవుని యొక్క ప్రసన్నత என்ன தொடங்குன்னு சொல்லுங்க. చూడండి, చెప్పండి, దేవుని చెప్పండి. என்ன தொடங்காண்டவரே சொல்லுங்க. నన్ను తాకండి అయ్యా అని చెప్పండి. పరిశుద్ధ ఆవిడ మధ్య అసవాడి కొట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. சிலர் விரும்ப தொட வேண்டும் என்று விரும்புகிறார். చూడండి, దేవుడు కొంతమందిని తాకాలి అని ఆశపడుతున్నాడు. షెకే రిబాలాంగర బౌషికా ఓ రిబాలాంగర బౌషికా ஒரு சிலருடைய ஜாயின்ஸ் டோட நான் பார்க்கிறேன். కొంతమంది యొక్క కీళ్ళను చూస్తూ ఉన్నాను. உங்க கால்களில் இருந்து நான் அந்த வலிகளை நான் பார்த்து கொண்டிருக்கிறேன். పాదములకు నా నొప్పిని చూస్తూ ఉన్నా. பரிசுத்த ஆவியானவரே இந்த கால்களை கர்த்தர் தொட்டு கொண்டிருக்கிறார். పరిశుద్ధాత్మ దేవుడు ఆ బాధ కలిగిన పాదాలను తాకుతూ ఉన్నాడు. இப்பொழுது ரிசீவ் சுகத்தை பெற்றுக்கொள். தேவ பிரசன்னம் இறங்கி கொண்டிருக்கிறது. சுகத்தை பெற்றுக்கொள். ஓரா கபாலாதா லிபாக்கர துடாங்கரபோ ரிபோசிகேரியா துடா ரிகாந்தரபோ சிகே அலகலிக ஆவியில் இயேசுவின் நாமத்தினாலே இந்த சபை விட்டு விலகி வெளியே போவதாக. வீட்டுக்கு வந்து தேவனுடைய உடன்படிக்கை பெட்டி இன்னைக்கு உன் வீட்டுக்கு வரணும், உன் சபைக்கு வரணும், నీ సంఘానికి రావాలి, నీ ఇంటికి రావాలి. దేవుని సముఖం உன் குடும்பத்துக்கு வரணும், నీ కుటుంబంలోనికి రావాలి. இன்னைக்கு தேவ சமூகத்தோடு தான் நீ வீட்டுக்கு போகணும். చూడండి, ఈ రోజు నీ దేవుని సముఖంతో ఇంటికి వెళ్ళాలి. அப்படியே மௌனமா అలాగే మౌనంగా இப்ப தேவனை தேவ சமூகத்தை விரும்பும் போது ఇప్పుడే నీ దేవుని సన్నిధిని ఎదురు చూసేటప్పుడు கர்த்தர் தொடுவார். దేవుడు తాకుతాడు. எத்தனை பேர் உங்க தொட்டு விரும்புறீங்க? ఎంతమంది తాకాలి అని ఆశపడుతూ ఉన్నారు? எல்லாம் அப்படியே மௌனமா இருங்க. అలాగే అందరూ మౌనంగా ఉన్నారు. மௌனமா இருங்க. అందరూ శబ్దంగా, யாரும் சத்தத்தை போடாதீங்க. ఎవరు శబ్దం చేయొద్దు. ஆவியானவர் யாரை தொடுறாரோ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరెవరిని తాకుతాడో அவங்க மேல் ஒரு நூதனமான அபிஷேகம் వారి మీదకి ఒక నూతనమైన అభిషేకం వస్తుంది. கர்த்தர் மத்தியில் அசைவாடி கொண்டிருக்கிறார். దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ஆவி அசைவாடி கொண்டிருக்கிறார். పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. கர்த்தர் ஒரு சிலரை மனுஷன் தொடுவது போல தொட விரும்புகிறார். దేవుడు మనుషులు తాకినట్లుగా ఇక్కడ తాకుతాడు. சிலரை மனுஷன் தொடுவது போல కొంతమంది మనుషులు తాకినట్లుగా దేవుడు తాకుతున్నాడు. உலாவி கொண்டிருக்கிறார். దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తాకుతున్నాడు. அக்கினி இறங்கி கொண்டிருக்கிறது. అగ్ని దిగబోతుంది. அக்கினி இறங்கி கொண்டிருக்கிறது. అగ్ని దిగబోతుంది. அக்கினி இறங்கி கொண்டிருக்கிறது. అగ్ని దిగి రాబోతుంది. கர்த்தர் தொடுபவரை அக்கினி கொண்டவனமாய் இருக்கும். கர்த்தர் அக்கினி உங்கள் மேல போடும்போது దేవుడు అగ్నిని మీ మీద కుమ్మరించబోతున్నాడు.
அபிஷேகத்தை கர்த்தர் விரும்புகிறார். సంపూర్ణమైన అభిషేకాన్ని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. நீ பாதி நிரம்பிய கர்த்தர் விரும்பமல்ல. కొంచెం నింపడానికి దేవుడు ఇష్టపడలేదు. பாதி நிரம்புவது அவர் இஷ்டம் இல்லை. సగము కొంచెం నింపడానికి ఇష్టం లేదు. உன்னுடைய பாத்திரம் நிரம்பி வெளியே నీ வரும். పాత్ర నింపి పొంగిపోవాలి. நிரம்பி கொண்டிருக்கிறார். పొంగి పడాలి. நிரம்பி கொண்டிருக்கிறார். నింపబడుతూ ఉండాలి. ஓ கொட்டிக்கொள் கொட்டிக்கொள். விபாகர ராகதே சிகே சதரகதலுலா விபாகர கௌசிகே லக்கமதே லதே சதரகதலா ஆவி ஆத்மா சரீரம் ఆత్మ దేహములు ஒவ்வொரு நாடின் நரம்புகள் ఒక్కొక్క నరములన్నీ ఆత్మాభిషేకంతో నింపబడినగాక. దేవుని సన్నిధి దేవుని మహిమలను వెల్లడిస్తుంది. ప్రతి శాపం ఎర్రగొట్టినదిగా ఈ స్తోత్రం. హృదయం వింటూ స్థలములను విచారించిన దేవుడు. இந்த சாலோ மந்திரத்தை கர்த்தருடைய எல்லைகளை விசாரப்படுவதற்காக ఈ சொல்கிறார். షాలోమ్ మందిరం యొక్క సరిహద్దు తెరవండి. విస్తరింపదేవత దేవునికి విడుదల స్తోత్రం. விசேஷமாய் ஆசீர்వదిப்பதற்காக சொல்கிறார். విశేషంగా ఆశీర్వదించబడుతున్నదిగా ఈ స్తోత్రం. இதோ உடைய வீட்டில் உடன்படிக்கை கட்டி வருவதால் ஆசீர்வதிக்கப்படும்.
Raba Santara Ho Ho Se He Shahataraba He Kerera Santaraba Anta. In the name of Jesus. కొంతమంది ఇక్కడ కొంతమంది ఒక్కటి సైడ్ నెట్టిపోతున్నట్టు దేవుడు చూపిస్తున్నారు. ఎవరికో ఇక్కడ ఉన్న వాళ్ళు సైడ్ వరకు బాగా పెయిన్గా ఉంది, నొప్పిగా ఉంది. ఎవరో చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరో సైడ్ పక్కలో బాగా నొప్పితో బాధపడుతున్నారు. In the name of Jesus, Lord. In the name of Jesus. అందరూ ప్రార్థించారు. యేసు నామములో